సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలన దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ
విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది. బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాల కొండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం. ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదల వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము, ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం. ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. या कुन्देन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रान्विता, या वीणां वरदण्डमण्डितकरा, या श्वेत पद्मासना, या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. సంవత్సరాల క్రితం మనం ఏ వినయంతో అయితే, ఏ విధేయతతో అయితే, ఏ వినమ్రతతో అయితే ఈ స్కూల్ ఆవరణంలో ఈ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు వాళ్ళు వెంటనే మాకు సహకరించి ఇక్కడికి వచ్చేసినందుకు వాళ్ళకి ముందుగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆడుకున్నాం, ఎన్నో సంతోషాలను పంచుకున్నాం. తిరిగి 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక ఫోన్ కాల్ చేయగానే మేమందరం నీ వెనకే ఉన్నామని వాళ్ళ సహాయ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన గురువులని. అసలు గురువు అంటే మన మనసులో ఉన్న మూఢనమ్మకాలని తొలగించి మనల్ని అభ్యుదయం వైపు నడిపించే ఒక గొప్ప సైంటిస్ట్ మన గురువు. అసలు గురువు అంటే అజ్ఞానంతో మంది మర్బలంతో మందహాసం చేసే మంత్రైన, కుచేలుడైనా కుబేరుడైనా వినమ్ర శిరసాభివందనం చేసే విశిష్ట దైవం మన గురువు. జీవ సంద్రంలో చుక్కానిలా, ఎల్లలెరగని ఎడారిలో దిక్కులేని వారికి దిక్కై నిలిచే దిక్సూచిగా ఇది నిబద్ధత నేర్పే స్ఫూర్తి ప్రదాత. జాతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు, కమ్ముకున్న
ఉన్న చీకటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మనం ముందుగా తెలుగు గురించి మాట్లాడుకుంటే అచ్చమైన తెలుగులో మనకు సంస్కారాన్ని నేర్పించి మన కట్టుబాట్ల పట్ల మన సంస్కృతి పట్ల అతి విలువైన గౌరవాన్ని మనకు బోధించిన తెలుగు మాస్టర్లు మన అశోక్ సార్ గారు మరియు వెంకటేశ్వర సార్ గారిని భాషను నేర్పించిన మన పద్మావతి మేడం గారిని మనం మనస్ఫూర్తిగా గుర్తుంచుకోవాలి. మేడం గారు రాలేకపోయారు. మనకు ఇంగ్లీష్ రూపంలో బోధించిన మన హెఫ్సిమా మేడం గారిని మనం మనస్ఫూర్తిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. సార్ బోర్డు వైపు తిరిగి లెక్కలు చెబుతుంటే సంవత్సరాల తర్వాత మన జీవితంలో అప్పుడప్పుడు లెక్కలు తప్పుతుంటే ఆ లెక్కల విలువేంటో మనకు ఇప్పుడు తెలిసింది. అలాంటి లెక్కల్ని మనకు గణిత రూపంలో బోధించిన మన శ్రీనివాస్ సార్ గారిని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సార్ కూడా ఈరోజు రాలేకపోయారు. మనలో ఆ టెక్నికల్ స్కిల్స్ ని ముందుగానే గుర్తించి మనకి ఫిజిక్స్ రూపంలో బోధించిన మన రాముల సార్ గారిని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలి, పర్యావరణాన్ని ఎలా రక్షించాలి, అంతరించిపోతున్న మన మానవీయ బంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి అని మనకు జీవశాస్త్ర రూపంలో బోధించిన మన వెంకటేశ్వర గుప్తా సార్ లాంటి వారిని మనం ఈరోజు ప్రత్యేకంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. సమాజంలోని వ్యక్తులతో ఎలా బిహేవ్ చేయాలి, అసలు చరిత్ర అంటే ఏంటి, చరిత్రలో వాళ్ళు చేసిన పనులేంటి, మనం చరిత్రలో మిగలాలంటే మనం చేయాల్సిన పనులేంటి అని మనలో ఒక సోషల్ అవేర్నెస్ ని క్రియేట్ చేసి మనకి సోషల్ ని బోధించిన మన సత్యరెడ్డి సార్ గారిని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మనకు పీటీ సార్ కూడా లేరు. అలాంటి సమయంలో ఆ బాధ్యత కూడా తన భుజాలపై వేసుకొని అలు పెరగకుండా మనకు ఆటలు పాటలు నేర్పించిన మన సత్యరెడ్డి సార్ గారిని ఈ రోజు మనకు మనస్ఫూర్తిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఆయన ఈ స్కూల్లో ఉన్న ప్రతి టీచర్ని దిశానిర్దేశం చేస్తూ ఈ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి అవసరాన్ని గుర్తించి ఆ అవసరాలను తీర్చి ఈ స్కూల్ని తన భుజ స్కంధాల మీద వేసుకొని నడిపించే బాధ్యత తీసుకున్న మన హెడ్ మాస్టర్ రామకృష్ణ సార్ గారిని మనం ప్రత్యేకంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇప్పుడు అందరూ వాళ్ళ యొక్క సందేహాలను, వాళ్ళ యొక్క అనుభవాలను, వాళ్ళ యొక్క పరిచయాలను కూడా ఇక్కడ చెప్పవలసిందిగా కోరుచున్నాను. సీరియల్ గా ఒక్కొక్కరు లేచి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. 15 సంవత్సరాల క్రితం చూసాను కాబట్టి గుర్తుపట్టలేదు. మీ యొక్క ఫ్యామిలీ విషయం మీరు ఏ విధంగా కాబట్టి చెప్పండి. ఫస్ట్ కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఏమున్నా దాని విషయంలో వెళ్ళకూడదు. మీ స్వేచ్ఛగా మీరు ఏమి అంటారో మీ మనసులో ఉన్నటువంటి వాటిని మీ ఇంట్లో పేరు, ఇంటి పేరుతో పేరు ఈ ఆనందంలో ఏం మాటలు రావట్లేదు. అందుకనే ముందు చెప్పాను. సెవెంత్లోనే అయింది. మా ఆయన పేరు కోట అంజనీయులు. మాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా ఆయన పని చేస్తారు సార్, వ్యవసాయం చేస్తారు. నేను మిషన్ కుడతాను. మల్లేశ్వరి బెంగపూడెం సార్. దగ్గర పెట్టండి. నా మ్యారేజ్ అయ్యి 13 years అయింది. నాకు 3 పిల్లలు, ఒక పాప 2 బాబులు. మా వారు వ్యవసాయం చేస్తారు. రీసెంట్గా టెట్ డిఎస్సి రాసిన, టీడీసీ అయిపోయింది. నా పేరు ప్రియాంక. నేను ఇక్కడ 7th క్లాస్ వరకే చదువుకున్నాను. మాది కాచారం ఇక్కడే. తర్వాత నేను మల్లెపల్లి స్కూల్లోకి వెళ్ళిపోయాను 7th తర్వాత. ఇప్పుడు నాది ఎంకామ్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాను. పాప బాబు. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే మన ఆత్మీయ సమ్మేళనం. ఆత్మీయ అనగానే అందరం జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ మనం ఒకరోజు సంతోషపడాలి. ఎన్ని బాధలు ఉన్నా కానీ ఈరోజు సంతోషపడేది అవకాశం వచ్చింది కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండి మీకున్నటువంటి పూర్వ జ్ఞాపకాలు మాతో ఎలా ఉన్నారు, మీరు కలిసి ఎలా ఉన్నారు, ఆ సందర్భంలో రకరకాలుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రీషియన్
అందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు పూతం కీర్తి. నేను ఎంబీఏ డిస్కంటిన్యూ చేశాను. మా హస్బెండ్ పేరు ప్రతాప్. తన ఎంఎస్సీ బీఏ చేశాడు. తను ఇప్పుడు వర్కింగ్ ప్రైవేట్ పాప. తన పేరు హన్షిత. మేము హైదరాబాద్లో ఉన్నాం. థ్యాంక్ యూ అందరికీ. నా పేరు మహేశ్వరి. నాతోటి విద్యార్థులకు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు వాళ్ళకు వందనాలు. నేను వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసిన. మరీ తెలియకుండా ఉండేదానికంటే జీవితం వల్ల సార్ల వల్ల చాలా నేర్చుకున్నాం. మా అమ్మ నాన్న నుంచి సగం నేర్చుకుంటే పూర్తి జ్ఞానం అనేది మనకి ఎంత కావాలో జీవితం వల్ల ఏదైనా చేయడానికి ముందు అడిగి వేయడానికి మనం ఎంత తెలుసుకోవాలో చదువు చెప్పిన సార్ల వల్ల చాలా నేర్చుకున్నాం. కొద్దిగా కాదు, ఇంకా అవి జీవితానికి సరిపోదు. ఇంకా ఏ నిమిషం వచ్చినా ఏదొచ్చినా ప్రతిసారి ఈసారి మన కళ్ళ ముందు ఉండు. ఏ జ్ఞాపకం వచ్చినా ఏదో విషయం వల్ల గుర్తుకొస్తూనే. మా సార్ వచ్చేసి గ్రూప్స్ ప్రిపేర్ అవుతుండు. ఇంకా నేను ఇప్పుడు ప్రస్తుతం కాదు. అట్లా మీకు అనుభవాలు అవుతుందో ఏ దాంట్లో ఏ అనుభవానికి చెప్పాలి. నా పేరు కృష్ణవేణి. ఆయన పేరు శేఖరెడ్డి. ఇద్దరు పిల్లలు. విద్యార్థులకు సభను అలంకరించిన మన మిత్రులకు నేర్పించిన మన సాధాలకి అందరికీ ప్రాధాన్యత వందనాలు. 2008 మనం ఇప్పుడు 10th కంప్లీట్ అవుతుంది. దాదాపు 14 years కంప్లీట్ అయ్యింది. ఈ 14 yearsలో మనం 2 years నుంచి ఆల్రెడీ మనం అనుకుంటున్నాం గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దామని గ్రూప్ అందరూ పెట్టుకుంటున్నారు. కానీ అది ప్లాన్ సక్సెస్ కావడం లేదు. ఈరోజు రోజు కలిసి వచ్చిందా లేకపోతే సారాలు కూడా మనకి టైం ఉందా లేదా అని తెలియదు. అందరం బాగా కలుసుకున్నాం, అది హ్యాపీ. సారాలు కూర్చున్న బస్సు మనం అందరం అప్పుడు సరే లాస్ట్ బెంచ్లో కూర్చున్నాం, ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాం అనేది తర్వాత సంగతి. దగ్గర నుంచి మనం నేర్చుకుంటే మనం అసలు మంచిగా చెప్పినాక కాకపోతే మనం సరిగా లేదు. మన వెంకటేశ్వర సార్ తెలుగు సార్లు వచ్చేసి మనం అప్పుడు మనం వచ్చిన 2 yearsకి అప్పుడు మన వెంకటేశ్వర సార్ కూడా వచ్చినప్పుడే ఒక 2 years అప్పుడే కదా వచ్చింది. అప్పుడే వచ్చారు. అప్పుడు మనం మంచిగా సరైన విద్యార్థులు ఎలా ఉండాలి, ఆ వాళ్ళతో ఎలా ఉండాలి చెప్పారు సార్. వాళ్ళు నాకు చెప్పిన ప్లేస్ కూడా ఉంటుంది. అక్కడ మన దినదాన్ని అలంకరించి దాని పక్కన మాట్లాడతారు. చాలానే చెప్పారు. కాకపోతే మనం అప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఆ ఫీలింగ్స్ ఏంటి, ఎలా ఉండలేదు ఏంటి. ఇప్పుడు ఆ జ్ఞాపకం ఆదా ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్పేది. అది ఎంత నేర్చుకున్నప్పుడు ఎందుకు ఎక్కకపోయేది, ఎంత చెప్పినా కూడా. కానీ ఎందుకు అప్పుడు ఆ స్టేజ్ ఎలాంటిదా లేకుంటే ఏంటిదని తెలియకపోయేది. ఎఫ్సీ అనేది కొంచెం మనకు అది అర్థం కాకపోయేది. ఆ గ్రామం ప్రాంతం వల్ల ఇంగ్లీష్ అనేది కొంచెం దూరం అయిపోయింది. మన గుప్త సార్ వచ్చేసి కూడా చాలానే ఫ్రెండ్లీగా ఉన్నారు. నాతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ప్రతిసారి నాకు రామణ సార్ నెంబర్ ఉన్నది నా దగ్గర. మన రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మన వెంకటేశ్వర సార్ మన ఎంపీ నగర్లో కలిసారు. వెంకటేశ్వర సారా లేకుండా వెళ్ళవాలని చెప్పేసి నేను వెనక నుంచి గమనించిన. సారా లేదా అని చెప్పేసి మరి దగ్గరికి పోయి మళ్ళీ మా చూస్తే సారే. సార్ నమస్తే సార్ అన్న. ఎవరు గారు సార్ నేను చెప్పాలని చెప్పేసి చెప్పిన. ఎక్కడ గుడిపల్లి సార్ కృష్ణపల్లి అని చెప్పేసి కొంచెం చెప్పేది బాగా కొట్టేది కూడా. అశోక్ సార్ కూడా బాగా ఉండే అంటే మన ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒక సినిమా సార్ ఒకరి మళ్ళీ హిందీ మీడియం ఒకది సారీ
ఒకరు. ఆ హిందీ మేడం కూడా మా తండలో వచ్చేసి హిందీ మేడం వల్లనే దగ్గర 3-4 మానేసారు. శ్రీనివాస సార్ వల్ల కూడా 2 మానేసారు. సరే అది సరే మనకు విద్యాబుద్ధులు రాలని చెప్పేసి పట్టింది, కానీ అది మనం తప్పుగా అర్థం చేసుకొని మనం ఏదో మానేసినప్పుడు మన ఉపాధ్యాయుల సార్ వచ్చేసి మన ప్రధాన ఉపాధ్యాయుల సార్ వచ్చేసి కూడా అప్పుడప్పుడు స్కూల్లో వచ్చేది ఇలా నేర్చుకోవాలని చెప్పేసి కొన్ని పాఠాలు కూడా చెప్పేది. ఎక్కువ ప్రొఫెసర్స్ జాబ్ చేసి రీసెంట్గా 1 month అయ్యి రీసెంట్ ఇంటికి మా డాడీ వాళ్ళకి హెల్త్ బాగలేకుండే. 1 month తర్వాత ఇప్పుడు వచ్చి ఇంటికి రూమ్ ఖాళీ చేసిన, ఇంటికి వచ్చేసిన. ఖజానా జ్యువెలరీస్లో అకౌంటెంట్గా చేసిన. ప్రజెంట్ ఖాళీ ఇంటికి వ్యవసాయం చేసిన మా డాడీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంటికి ఆడుతున్నాను. కాదు, ఏదైనా బిజినెస్ అన్నా మనీ ఉంటే ఏదైనా బిజినెస్ చేసుకోండి, లేకుంటే మనీ లేకపోతే ఏదన్నా జాబ్ చేసుకోండి, అంతేగాని వ్యవసాయం మనం చేయలేము. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి ఇక్కడ వరకు చెప్తున్నాను. ముందుగా సార్ అందరూ క్షమించాలి, ప్రోగ్రామ్ లేట్ అయినందుకు. ఏంటంటే కొంతమంది విద్యార్థులను రాలేకపోయారు, అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో అనుకుంటే మేము ఏం సెటిల్ అయినాము, ఏమని చెప్పుకోవాలి, స్టేజ్ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి అని చెప్పేసి కొంతమంది సంకోచించి రాలేకపోవడం జరిగింది. కొంతమంది ఏంటంటే ఆర్గనైజింగ్ నచ్చకపోవడం వల్ల మరి ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉండడం వల్ల రాలేకపోవడం జరిగింది. ప్రతి ఒక్కసారి గోవిశేఖర్ మ్యాక్సిమం ప్రతి ఒక్కసారి రాము సార్ కానీ, వెంకటేశ్వర సార్ కానీ, అశోక్ సార్ కానీ, కనీసం నేను 10th ఎగ్జామ్స్ రాసే పరిస్థితి నేను కూడా అప్పుడు నెక్స్ట్ సర్జరీ అయింది నాకు. అశోక్ సార్ ఖచ్చితంగా రాస్తే పాస్ అవుతావు బాబు, నీ రైటింగ్ బాగుంది, నువ్వు ప్రిపేర్ ఎగ్జామ్స్ రాసినప్పుడే నువ్వు చదువుకున్నా రాయగలిగినావు అని చెప్పేసి బాగా మోటివేట్ చేస్తున్నావు. స్కూల్లో వేసి మరి నా కోసం స్పెషల్గా వేరే రూమ్లో కూర్చోబెట్టి రాయించున్నావు. నేను ఎప్పటికీ సక్సెస్ లేదు. పద్మావతి మేడం కూడా మంచిగా చెప్పేది. ఇక్కడ ఏకువర్ చదివాను, 10th అన్నపేట చదివాను. ఇక్కడికి వచ్చినటువంటి మా సార్లకు పాదాభివందనాలు. ఆ రోజు సార్లు కొట్టేటప్పుడు తిట్టేటప్పుడు మనం ఎందుకు కొడుతురు, వాళ్ళ కోసం కొట్టరు కదా అని మనం అనుకుంటే ఇలా వేరే విధంగా ఉండేది. కాకపోతే వాళ్ళ ఆ చదివే నాకు చాలా ఉపయోగపడ్డది. ఇప్పటివరకు నేను బిజినెస్ పరంగా 2 years ఉన్నాయి నాకు థ్యాంక్స్. ఇక్కడ నేను 4th నుంచి 8th క్లాస్ చదివాను. 8th to 10th సాగర్లో చదివాను. డిగ్రీ నల్గొండలో చదివాను. చదవాలి జాబ్ వస్తే బెటర్ అనేసి గ్రూప్ 2 కోచింగ్ వెళ్ళాను. విష్ణునగర్లో నోటిఫికేషన్ కూడా ఏం లేదు. నోటిఫికేషన్ కూడా ఏం లేదు. మా అమ్మ వాళ్ళు పార్లపల్లి ఇక్కడ ముందు అక్కడ అమృత్ టెక్నీషియన్స్, రెస్పిరేటరీ టెక్నీషియన్స్ వాళ్ళు ఉన్నారు. మా ఊళ్ళో మా అమ్మమ్మ ఊళ్ళో వాళ్ళు జాబ్స్ ఏమి రావు, ఇంకా సెటిల్ కావాలంటే ఏదో టెక్నికల్ కోర్స్ చేయాలనేసి చెప్పారు. నేను గాంధీ హాస్పిటల్లో 2016 నుంచి 18 వరకు రెస్పిరేటరీ టెక్నీషియన్ కోర్స్ చేశాను. అయిపోయాక ప్రస్తుతానికి అయితే నేను రెస్పిరేటరీ టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. సెటిల్ సాగపరంగా ఏం లేకుండా అంతా సెటిల్ బాగానే ఉంది. 2-3 yearsలో ఊళ్ళో వచ్చేసి క్లినిక్ పెట్టుకోవాలనుకుంటున్నాను. పూర్వ విద్యార్థి సమ్మేళనం ఫస్ట్ బి ప్రసాద్ గుర్తుకొచ్చారు. ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరు తెలియదు. సార్ వాళ్ళని కూడా 4-5 మెంబర్స్ని తెలుసు నాకు ఇక్కడ. ఎఫ్సిబా మేడం, రాజ్ సారు, సారు, సత్యరెడ్డి, పద్మావతి మేడం అందరికీ నాకు ఐడియా ఉంది. నాకు కూడా ఎక్కువ తెలియదు, రాకపోయేది. మేడం రాగానే నన్నే పట్టుకునేది, దగ్గరనే కూర్చుండేది. ఇప్పుడు మేడం పేరు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు బయటపడమా, ఇప్పుడు వెళ్ళి పోదాం బాగలేదు అనుకునేది. కానీ మేడం ఎగ్జాక్ట్ నన్నే పట్టుకునేది. ఎందుకంటే ఇక్కడి నుంచి మేడం వెళ్ళేటప్పుడు పార్లమెంట్ దగ్గర మాకు పార్లమెంట్ మా అమ్మమ్మ పార్లమెంట్ కాబట్టి మేడం వాళ్ళు అక్కడ రాగానే మా తాత అక్కడ అడిగేది అని అడిగేది. మా తాత అక్కడ రోజు అడిగేది కాబట్టి ఇక్కడ రాగానే నా పేరు ఐడెంటిఫై పెట్టుకోండి లేదు, నన్నే పేరు పెట్టేది. నాకే వినిపించాలని రాకపోయేది అసలు. నేను అశోక్ శివశంకర్ ముగ్గురు ఉండేది. మా ముగ్గురిని ఎక్స్ప్రెస్ మా ముగ్గురిని ఉండేది. నాకు ఆదివారం ఒక్కరు ఎందుకంటే నాకు ఇంగ్లీష్ ఇప్పటికి కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. పర్ఫెక్ట్గా అప్పుడు నేర్చుకుంటే అయిపోదు కదా, ఎందుకు నేర్చుకోలేదు అనేసి కొంచెం అప్పుడప్పుడు బాధపడుతుంది. అప్పుడు రాదు చెప్పేది మమ్మల్ని. నాకు అప్పుడు తెలుగు కూడా సరిగా రాకపోయేది. ఎందుకంటే
8th క్లాస్ వరకు చదువుతున్నా. సెకండ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదువుతున్నా. రాలేదు 8th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదువుతున్నా. ముందేమో చదువుతున్నా. చదువుకునే ఇంతలో నల్లగొండ చేసిన ఫోటోగ్రఫీ చేసిన ఎన్నో తీసుకున్నారు. స్టూడియోలో పనిచేసి స్టూడియో పెట్టిన 2012 ఇప్పుడు పెట్టి 12 సంవత్సరాలు అయిన స్టూడియో పెట్టి అన్న పనులు ఉంటున్నాం. అక్కడనే సెటిల్ అయినా పెళ్ళి అయిపోయింది. ఒక బాబు ఇది అక్కడనే ఫోటోగ్రఫీ తీసుకున్నా. బాగుంది. నా పేరు మహమ్మద్ నబీ. నా పేరు మహమ్మద్ నబీ. మా ఊరు కాచారం. నేను ఇక్కడ 7th వరకు చదువుతున్నాను. 8-9 ఈ ప్రోగ్రామ్ చేసిన మన ఉపాధ్యాయుల సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి నా తోటి విద్యార్థులందరికీ లేడీస్కి జెంట్స్కి అందరికీ హృదయపూర్వక వందనాలు. నా పేరు ఆడపు ప్రసాద్. నాది మోసంగి. నేను ఇక్కడ 8th క్లాస్ వరకే ఉన్నాను అనమాట. హాస్టల్ 8th క్లాస్ వరకే ఉండేది. ప్రతి సార్ తోటి ప్రతి మేడం తోటి ఒక చక్కని అనుభవం ఉండేదన్నమాట. ఇక్కడి నుంచి ఎప్పుడైతే మేము 8వ తరగతి బంద్ చేసి ఇక్కడ నుంచి మా ఊరికి అయితే ఎప్పుడైతే వెళ్ళాలని స్టడీ బంద్ చేసింది అనమాట. కొన్ని కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల స్టడీ బంద్ చేసిన. ఇక్కడ ఉన్నంతసేపు మంచిగానే చదువుకునేవాడిని. నోట్స్ విషయంలో అయితే, గేమ్స్ విషయంలో ఖోఖో అవుతుంది, కబడ్డీ అవుతుంది, అన్ని విషయంలో మంచిగా ముందు వచ్చి క్లాస్లో ఎవరైతే అలా చేస్తే వాళ్ళ పేరు రాసి మాకు పెట్టాలి అని చెప్పేవాళ్ళు. సో నేనే రాసిన ప్రవీణ్ గారు నాకు చెప్పేది, అరే నేను అట్లా బయటకు పోయాను, వేరే చూసుకుంటే కానీ నువ్వైతే రాసి పెట్టరా అని చెప్పేవాడు అనమాట. నేను అందరి పేరు ఎవరైతే అలానే చేస్తారో వాళ్ళ పేరు రాసి పెట్టేవాడిని. అశోక్ సార్, సత్యన్ సార్ అయితే, పద్మ మేడం అయితే, సార్ వాళ్ళు వెంకటేశ్వర సార్ వాళ్ళు, రామ్ సార్ వచ్చి కొంచెం చూసి ఇక ఒక్కొక్కరు చెప్పేసి బుక్స్ కొన్ని దాన్ని పంపించి చేసేవాళ్ళు. మంచి అనుభవం అనమాట. నేను నిజంగా యథార్థంగా చెప్తున్నా, మంచి అనుభవం అనమాట. స్కూల్ అన్నంతసేపు ఎప్పుడైతే బయటకు వెళ్ళిన స్టడీ అదంతా పోయింది. మంచిగా చదువుకున్నాం కానీ ఇక్కడైతే చదువుకున్నంత వరకు ఉండే అయిపోయింది అనమాట. నా 2000 అప్పుడు ఒక పాప. ఇప్పుడు మేము ఇద్దరం సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిక్గా జాబ్ చేస్తున్నాం అనమాట. మేము అక్కడ వెళ్ళబడికి ఒక 5 years అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా కుటుంబం చక్కగానే ఉంది. ఇట్లాంటి నాకైతే నిజంగా ఎంతో ఆశ ఉండేది. నాకు నిజంగా యథార్థంగా చెప్తున్నాండి, ప్రతిరోజు ఒక కళలు అనమాట. ఈ గుడిపల్లి స్కూల్ మొత్తం నాకు కళలో వచ్చేవాడేది. నేను కళ లెక్క వచ్చేదన్నమాట. నేను ప్రసాద్ గుడిపల్లి చూడాలని అన్నప్పుడు రాలా తప్పకుండా అని అన్నాడు. అన్న తర్వాత అన్న కొద్ది రోజులకే ఇట్లా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారా అని అంటే ఏమంటే ఫస్ట్ టైం నేనే దానికి ముందుడానికి అవకాశం వచ్చిందనమాట. నేనే ముందుండి నా వంతు నేను సహకరించడం అట్లా నిజంగా సార్ వాళ్ళకైతే మేడం వాళ్ళకైతే నాతోటి విద్యార్థులందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. తోటి విద్యార్థులు లేడీస్ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ 7th వరకు చదివినాను. తర్వాత నుంచి చదివాను. అప్పటి నుంచి నేను ఎలక్షన్ కాంటాక్ట్ చేస్తాను. హైదరాబాద్ అని అసలు నాకు చేపూరి కాలేజీలో కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తాను. నాకు మ్యారేజ్ అయితే ఒక బాబు ఒక పాప. ప్రస్తుతానికి అమర్పేటలో మా మిస్సెస్కి బట్టల షాప్ చేస్తాను. అమ్మ అక్కడ ఉన్నది నాకు వర్క్ చేస్తూ ఉంటాను. ఐదు సంవత్సరాల పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు. ఆ రోజులలో ఆ 5 సంవత్సరాలలో మీరు గడిచినటువంటి అనుభవం, ఒకవేళ ఇప్పుడు జయపాల్ గారు మనం కొట్టింది అనుకో, అదే నన్ను ఆయన కొట్టింది వాళ్ళు మేము కొట్టామనుకో, మేము
ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకుని ఎక్కువ చెప్పటం. ఈ విధంగా కొన్ని వెహికల్ చేస్తుంటారు ఆ వయసులో. ఆ చేసినప్పుడు కొంచెం జ్ఞాపకం చేసుకొని నేను మామూలుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను. మామూలుగా టెక్స్టైల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నేను జాబ్ చేస్తున్నాను. కాంట్రాక్ట్ బేస్లో. గుడిపిల్ల దాకా నేను జస్ట్ రీసెర్చ్ అందరూ చూస్తున్నాను. నేను ఇక్కడ ఎంతో నేను ఇబ్బంది తీసుకుందంటే సెకండ్ వెళ్ళి మెయిన్గా అతను సార్ ఎలాంటి షార్ట్ కట్ చెప్తున్నా చాలా వరకు. నేను ఒక్క మాట కూడా వేయలేదు నాకైతే. ఎక్స్పెక్ట్ అశోక్ సార్ అయితే అంతా ఒక్క సభ్యుల్లో పాస్ అయ్యారు. ఇంకా రిమైనింగ్ అన్ని సభ్యుల్లో పాస్ అయ్యారు. మన శ్రీనివాస రాలేదు, వచ్చిందా రాలేదు. శ్రీనివాస్ గారు అన్నాడు, అది ఏంటంటే మీకు సోషల్ 72 70 వస్తున్నాయి, నా దగ్గర ఎందుకు రావట్లేదు అని మనం చాలా కొట్టింది. చాలా అంటే మన గుప్తా సార్ కూడా చాలా ఎంకరేజ్ చేసాడు. ఎస్పెషల్లీ అయితే సర్కార్ సార్ అయితే అట్లా చెప్పొచ్చు. దాగైతే నేను సార్ చాలా షార్ట్ కట్ అంటే మీరు సార్ నేను 35 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని చూస్తుంది. అది ఏం లేదు, బిగ్ పేపర్లో 25-30 మార్కులు ఉంటాయి, అల్లో 20 తెచ్చుకోవాలి. రిమైనింగ్ అన్ని ఓకేనా సార్. జస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అన్న ఆపిన అంతే. మీన్స్ అందరికీ 100 మార్క్స్ రావాలి. 10 మార్క్స్ క్వశ్చన్ రాస్తే ఒక 5 మార్క్స్ నాకు ఎగ్జామ్ పడే వచ్చింది. ఎలా అంటే టీపర్ ఎగ్జామ్ రాయడం ఎప్పుడే పేపర్ చెప్పడం. బిగ్ పేపర్లో నాకు 25 వస్తున్నాయి, అది ఇంకో 5 తీసుకుంటే పాస్ అనే కదా, 30 తీసుకుంటే బాగా. అలా నేను చాలా ఇంప్రూవ్మెంట్ అయినా చాలా వరకు. అది ఓన్లీ ఫర్ వికాస్ ఫర్ సపరేట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు ఏదైనా మోటివేషన్ ఎనీథింగ్ నేను చేయగలుగుతా అని షార్ట్ కట్ ట్రై చేస్తా. డాక్టర్ తర్వాత నేను ఇంకా మెయిన్ థింగ్ అప్పుడు అలా ప్రూవ్ చేసిన. డిగ్రీ కూడా అలానే పాస్ అయినా. ఫైనల్ ఇయర్ ఉంది, బ్లాక్ క్లాస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే రిలయన్స్ అకౌంట్ లో మేనేజ్ చేస్తున్నాను సార్, రిలయన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది చాలా వరకు వాళ్ళే మోటివేషన్ చేసి వాళ్ళు లేకుంటే కాదు. ఇది యాక్చువల్ ఏంటంటే అందరూ అంటే సార్ ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు వచ్చి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి నా గురించి అని చాలా మంది స్ట్రగుల్ అవుతారు. బట్ ఏం కాదు, మళ్ళీ రాగా సార్ వాళ్ళు మళ్ళీ 10 years అంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు, వాళ్ళ ఫ్యామిలీతో ఉండలేదు, ఇదంతా లాంగ్ అయిపోతుంది. ఏమన్నా కానీ మీరు వచ్చినా రాకుండా పర్లేదు, 10 మందితోనే చేస్తామని ప్రసాద్ అండ్ సంతోష్ అండ్ ప్రవీణ్ వీళ్ళంతా కొంచెం దగ్గర ఉండి మనం చూస్తున్నారు. ఇది థ్యాంక్ యూ ఫర్ గైస్. ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం టీమ్ స్పిరిట్ పెరుగుతుంది, అందరూ ర్యాప్ ఏర్పడుతుంది. సార్ వాళ్ళతో మన వాళ్ళతో ర్యాప్ ఏర్పడుతుంది. చూసుకోలేడు సువర్ణ విలేజ్ అయ్యేవారు కానీ వీళ్ళని ఎవరిని మాట్లాడిన తెలియదంట. వీళ్ళంతా బిజికల్గా ఉంటారు, వీళ్ళంతా ఐడియా ఉంది. కానీ మళ్ళీ ఇంకా రాలేదు. మన అదిరాపురం నుంచి వచ్చింది, అదిరాపురం నుంచి ఓవర్ రాలేదు. అదే ఇంటర్మీడియట్ మల్లెపల్లిలో చదువుకున్నా. ఖచ్చితంగా డిగ్రీ చేయాలి. ఫ్రీ సీట్ ఎక్కడ ఛాన్స్ లెక్క అయిపోయింది. ఆ టైంలో నేను గవర్నమెంట్ సిటీ కాలేజ్లో చేసిన సార్, కంప్లీట్ చేయలేకపోయినా. ఫైనల్స్ వరకు ట్రై చేసినా కానీ ఫైనల్స్ అంటే అప్పుడు నాకు హాస్టల్ వసతి లేదు, నాకు ఎవరు అక్కడ చూసుకునే వాళ్ళు లేకుండే. ఫైనల్ ఇయర్లో కొంచెం బ్యాక్ క్లాస్ ఉన్నాయి సార్, అవి అట్లనే పెండింగ్ పడిపోయినాయి.
తర్వాత ప్రైవేట్గా జాబ్ చేస్తున్నా. నేను అడ్మినిస్ట్రేటర్ ఇప్పుడు మోడీ బిల్డర్స్లో చేస్తున్నా. మంచి ప్యాకేజ్ కూడా ఉంది. ఫ్యూచర్లో దాంతోపాటు గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నా. లాస్ట్ టైం కానిస్టేబుల్ రాసినప్పుడు నాకు 120 స్కోర్ వచ్చింది సార్. 120 అంటే 2016లో 120 టాపర్ కానిస్టేబుల్కి. కానీ ఈసారి 120 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ రాలేదు. ఎందుకంటే జీవో నెంబర్ 46 అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకొచ్చింది. జీవో నెంబర్ 46 వల్ల డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్ పెట్టింది సార్. డిస్ట్రిక్ట్ వైజ్గా కట్ ఆఫ్ దగ్గర పోతుంది. మొత్తం హైదరాబాద్ వాళ్ళే కొట్టేసుకొని వెళ్ళిపోయారు. ఎస్టీ కేటగిరీలో 130 మార్క్స్ వచ్చినా కూడా రాలేదు సార్. మొత్తం వదిలేసుకొని హైదరాబాద్ దిల్చుకుని అలా కూర్చొని చదువుకున్నాం. సరే భయపడలేదు, చదువుకున్నాం, గట్టిగా ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఉంది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. తర్వాత మన సార్ల గురించి మాట్లాడుకుంటే సత్యరెడ్డి సార్, నేను లాస్ట్ ఇక్కడికి వచ్చే 10 days బ్యాక్ యాక్చువల్గా 7కి అనుకున్నాం ప్రోగ్రాము. కొన్ని కారణాల వల్ల నా ఫ్రెండ్సే పోస్ట్ పోన్ చేసారు. ఆ రోజు నాకు MTS ఎగ్జామ్ ఉండే, దానివల్ల కొంచెం పోస్ట్ పోన్ అయింది సార్. ఆ రోజు ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు సార్ సోషల్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, సముద్ర తీర ప్రాంతాలు అని చెప్పేసి జతపరచం అనేటువంటి వచ్చింది సార్. అక్కడ గుర్తొచ్చింది సార్ సత్యరెడ్డి సార్, గుమగోకైతే సార్ నాకు ఒక క్వశ్చన్ పెట్టడానికి 30 seconds టైం ఉండే సార్. నేను ఆ క్వశ్చన్ 2 seconds లో కంప్లీట్ చేసిన సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అలాంటి మాకు కోడ్లు ఇచ్చి ఈరోజు మా ఫ్యూచర్లో ఎప్పటికీ మర్చిపోలేదు సార్ ఆ కోడ్లు. తర్వాత తెలుగు సార్, సార్ మా నాన్నతో పాటు దెబ్బలు అనుకుంటా. లేదు తెలుగు సార్ మనం ఎలా ఉండాలి చాలా వరకు చెప్తున్నారు కదా, మన సంస్కృతుల గురించి పెరగాలి అందరితో అలా నేర్పించారు. తర్వాత హెడ్ మాస్టర్ సార్ కూడా మనకి చాలా దిశానిర్దేశం చేసారు, ముందు నడిపించారు. గుప్తా సార్ 9th లో రైట్ లేపించి చేశారు. మేడం ఇంగ్లీష్ మేడం నేను లాస్ట్ టైం మోడీ బిల్డర్ ఇంటర్వ్యూకి వెళ్ళినా మేడం. ఇంటర్వ్యూకి వెళ్ళి నార్మల్గా ఇలాగే వెళ్ళిపోయాను, ఇన్సర్ట్ కూడా వేసుకో బయట కూర్చుంటే ఇంటర్వ్యూ చేసే పర్సన్ HR ఉంటాడు కాబట్టి ఏదో బిహేవియర్ చాలా బ్యాడ్గా చూసిండు. ఇమీడియట్గా పక్కనే ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేసుకుని అక్కడ పోయి నిల్చున్న తర్వాత నాకంటే ముందు 20 మంది అక్కడ పొజిషన్ అడ్మినిస్ట్రేషన్ ఒకటే ఉంది మేడం. కానీ ప్రతి ఒక్కరు అక్కడ ఇంటర్వ్యూ చేసే పర్సన్ తోటి ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. నాకు ఇంగ్లీష్ కూడా కాదు మేడం, నేను 0 పొజిషన్లో ఉన్నా. అప్పుడు ఎలా నేను అనుకున్నా, నాకు ఇది రాదనుకున్నా, ఫిక్స్ అయిపోయినా కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళినా, నేను LB నగర్ నుంచి మాదాపూర్ దాకా వెళ్ళినా, హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చున్నా, వాడు డైరెక్ట్ ఇంగ్లీష్లోనే క్వశ్చన్ అడిగారు. నా పేరు, నా ఊరు, స్టూడెంట్తో మేనేజ్ చేయగలిగిన. తర్వాత మాట్లాడటానికి నాకు అక్కడ ఆప్షన్ లేదు. బ్యాక్ తిరిగి చూసుకుంటే నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నాకు ఈ జాబ్ రాదనుకున్నా. కానీ HR నాకు రిక్వెస్ట్ చేసిన, సార్ నాకు ఒక 20 నిమిషాలు 1 week టైం ఏంటి సార్, దూరం వచ్చిన ఒక 5 నిమిషాలు మాట్లాడి మీకు నేను వెళ్ళిపోతానని చెప్పి సార్ చాలా రిక్వెస్ట్ చేసిన మేడం. తెలుగులో మాట్లాడినా, నా వర్క్ గ్రోత్ మొత్తం అతనికి చెప్పేసిన మేడం. చెప్పేసిన తర్వాత తను ఇంప్రెస్ అయ్యిండు. ఇదే మాటలు నాకు ఇంగ్లీష్లో చెప్పి నీకు నేను జాబ్ కన్ఫర్మ్ చేస్తాను మేడం. అది నాకు 1 week టైం ఇవ్వండి మేడం, కన్ఫర్మ్ చేయండి సార్ అని చెప్పాను మేడం. 1 week తర్వాత ఆ ఒక్క పొజిషన్ నా కోసం వెయిట్ చేసింది మేడం. నాకు నీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు నచ్చింది. 1 week తర్వాత నేను ప్రిపేర్ పోయినా ఆ జాబ్ నేనే కొట్టుకున్నా. నేను చాలా హ్యాపీగా నా జాబ్ రావడం వల్ల. ఎందుకంటే ఆ జాబ్ రాకముందు లాస్ట్ 2 years నుంచి నేను కూర్చొని చదువుకున్నా, బేసిక్ పరిమితమైన. నాకు 2 పిల్లలు, వాళ్ళని స్కూల్ కూడా పంపించలేకపోయినా. నా భార్య తనొక్కతే జాబ్ చేసుకుంటూ నాకు మెయింటైన్ చేసేవాళ్ళు. నా బుక్స్ కానీ, నా స్టడీ చేసి కానీ, నాకు స్టడీ హాల్స్లో ఒకటి పేమెంట్ కానీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మొబైల్లో యాప్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు క్లాసెస్ తినడానికి మేము అక్కడికి వెళ్ళి చదువుకోకుండా హరీష్ అకాడమీ కానీ స్టూడెంట్స్ యాప్స్ వచ్చినాయి. ఆ యాప్స్ ద్వారా ప్రిపేర్ అయ్యాను నేను. ఆ స్కోర్ వచ్చినప్పుడు నేను కాన్ఫిడెన్స్లో ఉన్నాను మేడం, జాబ్ వచ్చిందని చెప్పేసి నేను ఖచ్చితంగా ఉన్నాను. కానీ జీవో నెంబర్ 46 అనే ఒక నమ్మకం నాకు ఉంది. మళ్ళీ నోటిఫికేషన్ ఉంది, ఫిట్నెస్గానే ఉన్నాను, గ్రౌండ్ చేయగలుగుతాను, ముందుకు చేయగలుగుతాను మేడం. తర్వాత ఫిజిక్స్ సార్ ఇప్పటికీ ఉన్నా సార్, అక్కడ ఇప్పటికీ అర్థమైంచలేదు సార్, ట్రై చేస్తున్నాం సార్, దాంట్లో ప్రిపేర్ అవుతున్నాం సార్. మాకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ అది. కానిస్టేబుల్కి ప్రతి సబ్జెక్ట్ నాకు ఇంపార్టెంట్ సార్. ఏ సబ్జెక్ట్ మిస్ అయినా కానీ మాకు మా వల్ల కాదు సార్ జాబ్ ఉంటాడు. ఎందుకంటే నార్మల్గా సోషల్ అంటే చదువుతారు అందరూ, సోషల్ అంటే బాగా ఇంట్రెస్ట్ చదువుతారు, అందరూ సక్సెస్ చేస్తాం. ఇంకోటి మిత్రులారా, మనం అనుకుంటున్నాం కదా గెట్ టుగెదర్ అనగానే ఇప్పుడు చేసుకుని వెళ్ళిపోతాము, ఇంకా మళ్ళీ లాస్ట్ ఇదే అనుకుంటున్నాం మేము. లేదు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుందాం. కొంతమంది సక్సెస్ కాలేదని చాలా ఇబ్బంది పడ్డారు. అలా ఏమి ఇబ్బంది పడకండి. ఈసారి సక్సెస్ కాలేదు, సక్సెస్ అవుదాం, టైం ఉంది. చాలా మంది 30 ఏళ్ళ తర్వాత సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు. KFC ఫౌండర్ కర్నల్ శాండల్ 90 ఏళ్ళకి సక్సెస్ అయ్యిండు. సక్సెస్ అంటే మనం చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేసిన సక్సెస్ కాదు, ప్రైవేట్ జాబ్లో కూడా సక్సెస్ కావచ్చు. వ్యవసాయం చేసుకుంటూ నువ్వు అన్న ఇప్పటిదాకా వ్యవసాయం చేయకొని ఫ్యూచర్ మేము కూడా వ్యవసాయానికే వస్తాం. అంతే నీకంటే వచ్చి మేము ఉంటుంది నాకు తెలుసా. ఈ రోజు నువ్వు మాకు అన్నం పెడుతున్నావు, ఆ వ్యవసాయాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకు. ఖచ్చితంగా నీకు ఏదో సక్సెస్ వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ డేట్, మళ్ళీ ఇదే క్లాస్ రూమ్లో మళ్ళీ మనం చేసుకుందాం. ఎవరు దిగులు పడకండి, మీ ప్రయత్నం మీరు చేయండి.
నాకు రాదు, నాతోటి కాదు, నేను చేయలేను అని ఎప్పుడు అనుకుంటారో అప్పుడే ఓటమి స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఐ డూ ఖచ్చితంగా ఒకరోజు నువ్వు చేయగలుగుతావు. ఓకేనా? ఫస్ట్ మనం లంచ్ చేద్దాం. లంచ్ చేసిన తర్వాత సార్ వాళ్ళతో వాళ్ళ అమూల్యమైన విషయాలు మనం విని మిగతాది కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? లంచ్కి వెళ్దాం అందరం. ఇప్పటికే చాలా సమయం 9 సంవత్సరానికి 10వ తరగతి పూర్తి చేసుకొని పాఠశాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు గాను, ఎందుకంటే అందరూ ఒకేసారి కలవరు కాబట్టి మరొకసారి కలుసుకొని తమ యొక్క అనుభవాలు కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఆహ్వానించినటువంటి మీ అందరికీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు పెట్టుకొని మరి పిలవడం అనేది మనసులో ఉండాలి. మనసులో ఉంటేనే మార్గం దొరుకుతుంది. కాబట్టి మనసులో మీకు ఉంది కాబట్టి శుభాశిస్సులు తెలియజేస్తున్నాం. ఈ వేదికపై ఆశీర్వైనటువంటి ఆనాటి పాఠశాలలో పనిచేసినటువంటి బృందం, ప్రధానోపాధ్యాయులు, తర్వాత ఇతర ఉపాధ్యాయులైనటువంటి సార్లందరికీ ఆ యొక్క నమస్కారాలు, మేడం గారులకు కూడా. అయితే ఇందులో ఇది నేను ఉపాధ్యాయుడైన తర్వాత వెళ్ళినటువంటి 3వ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. మొదటగా ఈ గుడిపల్లికి వచ్చే కంటే ముందు నేను ఉల్లపల్లి మండలం అంటే బిని మండలంలో చెరుకుపల్లిలో చేశాను. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. అక్కడ వారు కూడా ఒక 5 సంవత్సరాల క్రితమే 2004-5 బ్యాచ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇది 2వది. నేను ఈ పాఠశాలకి తరగతిలో ఉన్నాను. నేను అప్పుడు తర్వాత 7వ తరగతి అనగానే నాకు ఇంకోటి గుర్తొస్తుంది. ఎందుకంటే నేను 7వ తరగతిలో నేను అప్పుడు 7వ తరగతిలో ఉన్నాను. సార్ అప్పుడు మా ఊరికి ట్రాన్స్ఫర్ మీద వచ్చి మాకు సోషల్ చెప్పేవాడు అప్పుడు కూడా. తర్వాత నేను ఇక్కడ 6వ-7వ తరగతికి సోషల్, తెలుగు 6వ తరగతి 7వ తరగతి మాత్రమే చెప్పేది. తర్వాత 8, 9, 10వ తరగతులకు అశోక్ సార్ చెప్పేవాడు. అయితే ఎక్కువగా హుషారుండి, ఎక్కువగా చదువులో అందరికంటే పోటీ పడినటువంటి అమ్మాయి ఒకరే. అందరికంటే ముందు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా ఒకరే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అనివార్య కారణాల వల్ల పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే చెప్పాము 2 సార్లు, కానీ ఇంక మళ్ళీ పోయి మళ్ళీ రాలేదు అమ్మాయి. అక్కడి నుంచి అక్కడికే పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఉన్నటువంటి కాలంలో మీకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి సమయంలో గురువు తర్వాత మిమ్మలను క్రమశిక్షణలో పెట్టడానికి, చదువు నేర్పించడానికి ఎన్నో రకాలైనటువంటి కృషి చేసే వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత గురువులే. దానికి గాను ఆ విద్య నేర్పేటప్పుడు కానీ ఇప్పుడు కొంచెం పిల్లలు కాబట్టి కోప్పడే వాళ్ళు ఉంటారు, మనసులో తిట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అది ఎందుకంటే ఇప్పటికి కూడా మేము అదే పని చేస్తున్నాం కాబట్టి ఎవరైనా పిల్లవాళ్ళు అటెండ్ చేస్తే దెబ్బలేస్తే కొంతమంది మీరు కానీ చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడున్నటువంటి మీరు ఇప్పుడు ప్రస్తుతం పనిచేసే పాఠశాల అయితే ఇంకా అది ఇప్పటి వరకు పనిచేసిన పాఠశాలలో అన్ని పాఠశాలల కంటే ఇంకా డేంజర్ పాఠశాల ఇప్పుడు ఉంది. కాబట్టి ఆనాడు మీలో ఇప్పుడున్నటువంటి చాలా రోజుల తర్వాత చేశాం కాబట్టి కొంతమందినే కొద్దిగా గుర్తుపట్టగలిగాం. కొద్దిగా సమయం గడుస్తున్న కొద్దిగా జ్ఞాపకం వస్తుంది. ఈ మధ్యలో జూనియర్ కాలేజీలో చేర్పించడానికి పోతుంటే బస్ కోసం వెయిట్ చేస్తుంటే అతనే గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చాడు. నేను గుర్తుపట్టలేదు. అతనే పరిచయం తీసుకున్నాడు. పరిచయం తీసుకుంటే జయపాల్ సార్ గుడిపల్లి అంటే చెప్పాడు, ఇక్కడనే ఉన్నాను, జాబ్ చేస్తున్నాను. తర్వాత పెరిగే వయసు కాబట్టి పెరిగే వయసులో మార్పులు అనేకం కాబట్టి గుర్తుపట్టలేము. అది గుర్తుపట్టలేనంత మాత్రాన నేనేమనుకోవద్దు. మీరే గుర్తుపట్టి పరిచయం చేసుకుంటే అందరికి వచ్చేటువంటి సంతోషం ఏముండదు. కానీ పరిస్థితులు బాగాలేక పనిచేయచ్చు. కానీ అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చదవాలి. చదవడంతో పాటు ఆ చదివినటువంటి చదువుని ప్రభు ఇందాకనే చెప్పాడు, ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదు. కాకపోతే మనం ఏది చేయాలనుకున్నామో, ఏది ఇష్టముందో ఆ రంగంలో బాగా కృషి చేసి మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా ఆ పనిచేసే దగ్గర కూడా మానవత్వంతో, నీతి నిజాయితీతో పనిచేయాలి. తర్వాత మనం సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత మనకు తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే
మనం కూడా మానవులం అనేటువంటి గుర్తు ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కువ రోజులు ఉండగలుగుతాము, సంతోషంగా ఉండగలుగుతాము. ఇక్కడ ఉన్న రోజులు నేను దాదాపు ఇప్పుడు ఈ సార్లతోని ఇంకొక అవకాశం కోల్పోయింది ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు అందరూ వెళ్ళిపోయారు. 2011-9లో నేను ఒక్కనే మిగిలాను ఇక్కడ. అంతకుముందు స్టాఫ్లో అందరూ వెళ్ళిపోయారు, మా గురుగారు ఒక్కరే మిగిలిపోయారు కదా అని వచ్చేసాం. ఇక్కడ బాగానే ఉంది. ఉన్న రోజులు మాకు శాయశక్తుల మాకు తెలిసిన వరకు తెలుసుకొని మీకు అందించాల్సిన విద్యాబుద్ధులు అందించగలిగాం. కాబట్టి అయితే ఆ రోజు విడుకోని రోజు నేను లేను, అనుకోకుండా నాకు వీళ్ళతో పాటు ట్రాన్స్ఫర్ దొరికింది. కానీ దొరికితే అనుకోకుండా చివరిగా నేను అక్కడ ఎంపిక చేసుకున్న తర్వాత ఈ ప్లేస్ ఎవరు తీసుకోలేదు. అయితే తీసుకున్న తర్వాత అది కూడా 45 కిలోమీటర్లు వస్తుంది. అందరూ అన్నారు సేమ్ మీద ఎనిమిది అవసరం మళ్ళీ సార్ మీరు వచ్చంటే అప్పుడు అదే ట్రాన్స్ఫర్లో మా మిత్రుడు ఉండేవాడు డిప్యూటీ డిఓ ఫిర్యాదు కూడా ఆయనతో నాట్ బిల్లింగ్ ఫామ్ పెట్టించి వెళ్ళిపోయినాం. తర్వాత ఆ నాట్ బిల్లింగ్ ఫామ్ని కన్ఫర్మ్ అక్కడ డిఓ ఆఫీస్లో దాన్ని ఓకే చేయించి మళ్ళీ ఇక్కడనే ఉండగలిగినాం. అయితే ఆ విడుకోల రోజు అనుకోకుండా దానికి కన్ఫర్మేషన్ కోసం సార్ ఫోన్ చేశారని చెప్పాడు. నేను వెళ్ళాను. కాబట్టి ఆ రోజు విడుకోల రోజు ఎవరిని మీరు వెళ్ళేటప్పుడు ఎలా ఎటువంటి దండన విధించినా మాటలన్నా ఏం చేసినా ఏది మనసులో పెట్టుకోకుండా ఉండాలి. అయితే దీంతో పాటు మీరు ఒక మంచి పని ఏం చేయాలంటే ఇప్పటి వరకు మేము చదువుకునే రోజులు కూడా 25 సంవత్సరాల తర్వాత పూర్వవిద్యార్థులు చేస్తున్నాం. మా 10th గ్రూపు ఇప్పటికీ ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కష్టాలు వచ్చినా సుఖం వచ్చినా పంచుకోవడానికి ఆ గ్రూపు కంటిన్యూ చేయాలి. దాంతోపాటు ఏంటంటే ఇందులో మనలో ఉన్నటువంటి వాళ్ళ ఏదైనా ఒక్కొక్కసారి ఇబ్బంది రావచ్చు. కాబట్టి మనం ఆదుకోవడానికి ముందుకు ఇప్పటికీ మాది 10th గ్రూప్ ఉంది, ఇంటర్ గ్రూప్ ఉంది, డిగ్రీ గ్రూప్ ఉంది, పీజీ గ్రూప్ ఉంది, టీచర్స్ గ్రూప్. ఇప్పటికీ ఎవరికి ఏ గ్రూప్లో ఏది వచ్చినా మన వంతుగా ఎంతో కొంత వాళ్ళకు ఆదుకోవడానికి ఆర్థికంగా సహాయపడతారు. కాబట్టి అది మీరు కూడా అదే పని చేస్తారని ఆశిస్తాను. ఎందుకంటే అందరము ఒకే తీరుగా ఉండాలని ఏం లేదు. ఒక్కొక్కరు సెట్ అవుతారు, కొంతమంది బాధల్లో ఉంటారు. వాళ్ళని అందుకోవడానికి మనవంతుగా సాయం చేయొచ్చు. అది చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయముకై సాగినప్పుడు పసుపులొద్ది నిలిచినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు వెలుగునిచ్చే వెన్నెలా రామచిలుకల పలుకులై జంటగెగిరే పక్షులై రామచిలుకల పలుకులై జంటగెగిరే భూమి వలన చిక్కి లేచిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా ఆటలల్లో అడుగులై పాటల చెరువై కుమిలేటప్పుడు చేరదీసి ఆదరించే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే మల్లెరా కులము అడ్డు రాదురాయే మతము అడ్డు రాదురా కులము మతము లేదని సమత కోసం సాగినప్పుడు కులము మతము లేదని సమత కోసం సాగినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా
పేదవాళ్ళ స్నేహము పెరుగువా చందము ఇవుల బంధము కలిసి నడిచే మార్గము స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా యనిచ్చే మల్లెరా చేయి చేయి కలపరా చెలిమి చేయ నడవరా చేయి చేయి కలపరా చెలిమి చేయ నడవరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా. ఈ సమ్మేళనానికి ఇక్కడ ఈ పాఠశాల అవకాశం ఇచ్చిన మన గుడిపల్లి ప్రధానోపాధ్యాయులు శ్రీ సార్ గారికి, అదేవిధంగా నా తోటి సహచర ఉపాధ్యాయులకు, ఏమైనా విద్యార్థులందరికీ కూడా ఇలాంటి సాయంత్రం వేళ శుభాకాంక్షలు. గుడిపల్లి అంటేనే గుర్తుగా చూస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా నేను టీచర్ కావాలని నాకు అస్సలు అనుకోలేదు. అనేది నా ఆలోచన ఉంటుంది. అని దేవుడు నువ్వు టీచర్ కావాలి, ఆయన ఇక్కడ గుడిపల్లి ఉంటుంది, వాళ్ళతో కలవాలి, మా అశోక్ సార్ ఉంటాడు, మీ అందరినీ కలవాలని ఎన్నిసార్లు రాసినా టూల్ సైడ్ పోలేకపోయినా నేను వద్దనుకున్న బీఈడి సీట్ వచ్చింది. బీఈడి సీట్ చేసిన బీఈడి చేసినప్పుడు కూడా నాకు టీచర్ దాని మీద అంటే ఏం లేదు. కానీ నేను సెంట్రల్ ఫెన్సెస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బీఈడి చేసిన వాళ్ళ యొక్క చెప్పే విధానం చూసి అప్పుడు నాకు టీచర్ అయితే బాగుండు అని ఆలోచన వచ్చింది. అంటే వాళ్ళ యొక్క కమిట్మెంట్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో అక్కడ సక్సెస్ఫుల్గా చేసుకున్నా. ఆ తర్వాత పీజీ చేస్తూ ఉద్యోగం పడ్డది, రాసిన ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత జాయిన్ కావాలంటే కౌన్సిలింగ్ పోయిన అనమాట. ఎక్కడ పోవాలి, ఎక్కడ అయితే మనకు వచ్చిందని మా గురువు ఉండే అనమాట, సోమిరెడ్డి సార్ ఉండే. మా గురుకులు గురుకులు మంచిది కాదు, గురుకులు డాక్టర్ చేస్తారు. అక్కడికి ఫుల్ ఆటోలు ఉంటే వస్తూ ఇంత ఏం నువ్వు తీసుకోన్నాడు. నాకేం తెలియదు. మా సార్ చెప్పాడు కానీ గురుకులు పెట్టేసిన వచ్చిన ఆ నుంచి చూస్తే ఆ ఆటోలు ఒక పావర్స్ నిలబడితే ఆటోలు కూడా ఏం రాలేదు. ఇక ఫస్ట్ జాయినింగ్ నాడు పొద్దున్న నడుచుకుంటూ వస్తుంటే మళ్ళీ ఇలా వచ్చింది, ఎక్కువ వచ్చిన ఇలా జాయిన్ అయిన మాట. నా ఫస్ట్ అపాయింట్మెంట్ గుడిపల్లి అంటే ఇక అది ఇప్పటికీ చాలామంది పెళ్ళిళ్ళకి వచ్చిన మన ఒక మీ స్టూడెంట్ వాళ్ళ పిల్లలకు బట్టలు కట్టిస్తుంటే ఫోన్ చేసింది, నేను ఫంక్షన్కి వచ్చి పోయినా. ఆ మల్లేశ్వర్ గురించి నేను ప్రతి పాఠశాల ప్రతి క్లాస్ ఇస్తున్నాను. అదే మల్లేశ్వర్ ఉండే అక్కడ అట్లా ఇంతకుముందు కూడా మల్లేశ్వరి అనగా నాకు గుర్తా ఉంటాను. ఎందుకంటే ఒక స్టూడెంట్ అనమాట. సో దాంట్లో మా రిగ్రెట్ నేను కూడా అంత రిగ్రెట్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడే ఖచ్చితంగా పెళ్లి చేయకుండా ఆపితే బాగుండేమో అని అనిపిస్తుంది. కానీ అది సహజం కాదని మనకు తెలుసు. వాళ్ళ యొక్క పరిస్థితుల వల్ల వాళ్ళు పెళ్లి చేద్దాం అనుకుంటారు. కానీ ఆపితే బాగుండేదేమో అంటే మల్లేశ్వరి డిఫరెంట్ గుర్తుగా అనిపిస్తాను అన్నమాట. కానీ కొన్నిగా మన చేతులు ఉండవు. ఎందుకంటే అసలు టీచరే కానీ అనుకుంటే టీచర్ అయినా కదా గట్టే ఉంటుంది అన్నమాట లైఫ్ అనేది. నేను నా వృత్తికి ఎప్పుడు కూడా 100% న్యాయం చేస్తానికి ట్రై చేశాను. సరిగా మీ కాడికి వస్తే గుడిపల్లికి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం డిఫరెంట్ కూడా నేను రాగాను. వాళ్ళు ఎంత చెప్పినా కానీ నేను కాదు అంటే అట్లా పోయి క్లాస్ ఇవ్వడం నాకు పిచ్చి భయం అప్పుడు. సో అట్లా అనమాట. నేనే టీచర్ అని నాకు కూడా ఒకసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇట్లా ఉంది కాబట్టి అనిపిస్తుంది. ఇంకా గుడిపల్లి విషయానికి వస్తే సో గుడిపల్లిలో ఉన్న 3.5 సంవత్సరాలు కూడా నాకు మెమొరబుల్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల యొక్క అందరు వాళ్ళ బిహేవియర్ కానీ చాలా చదువుకుంటాను వాళ్ళు చేసే మరీ టౌన్లలో తర్వాత పోయిన చిత్రాలు వస్తే వాళ్ళకాడ కూడా పరిస్థితి బాగుండవు. కానీ ఇంత కమ్యూనిటీ చదువు అన్నాడు అట్లా లైఫ్గా తీసుకుంటారు. సో అట్లా ఇక్కడ పిల్లలు మంచిగా చదివేవాళ్ళు. సో అందుకని ఎప్పుడైనా ఫస్ట్ అపాయింట్మెంట్ గుడిపల్లి అంటే నేను ఖచ్చితంగా ఆగను అన్నమాట. ఖచ్చితంగా 99% ఎదుగుతాను. ఇక మీ బ్యాచ్ విషయానికి వస్తే ఇక ఫస్ట్ మన మల్లేశ్వరి
ఇంకా మిగతా బ్యాచ్లో ఇలా మస్తు మందిని మస్తు కొట్టుకుంటారు. తర్వాత జైపాల్ వాళ్ళు కూడా మంచి కొట్టేది మళ్ళీ మంచిగా ఉండేది. నెక్స్ట్ లావనే కానీ కొంతమంది పిల్లలు బాగా చదవడం వాళ్ళని మంచి బాగా కొట్టినారు. సో అయినా కానీ ఎందుకు మీరు మంచిగా చదువుకోవాలని ఉద్దేశించుకుంటే గుర్తులేదు. మ్యాథ్స్ చెప్పినట్టు మాకు కూడా ఇంప్రెస్ అంటుంది కానీ సో ప్రియాంక తెలుసు, వాళ్ళ అక్కడ భవానీ తెలుసు. ఈ మధ్యలో కలిసిన వాళ్ళల్లో జైపాల్ గారు నాకు ఎప్పుడు టచ్లో ఉంటాడు, తర్వాత శంకర్, తర్వాత సందీప్ గారు. అంటే పిల్లలు కనుక మనం కొంచెం ఆ 10th వరకు ఎట్లా పడినా మధ్యలో బ్రేక్ చేయకుండా ఆ 10th దాటితే వాళ్ళకి ఒక ఊరిగా ఆలోచన. అశోక్ సార్ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నువ్వు నేర్చుకుంటే మంచిగా ఉంటుందని ఎన్నో విషయాలు నాకు నేర్పించేవాడు. రామకృష్ణ సార్ కానీ, తర్వాత సత్యరెడ్డి సార్ కూడా మా ఊరి దగ్గర సిద్ధగూడెం కాబట్టి సారు. తర్వాత my warm welcome and greetings and good evening wishes to respected retired HM sir and present HM sir and retired teacher. నిజంగా నాకు ఈరోజు నేను రావాల్సిన దాన్ని కాదు, ఎందుకంటే నాకు సండే ఈజ్ అ వెరీ వాల్యుబుల్ డే. జనరల్గా మీకు కుదిరేది కూడా సండేనే, అయినా కానీ నేను నా పని చేసుకోవాలి. ఐ హ్యావ్ టు గో టు చర్చ్, అటెండ్ అవ్వాల్సిందే, నా దేవుని కనపరచాలి ఈరోజు. అండ్ అట్ ద సేమ్ టైం నా పిల్లల కోరిక కూడా నెరవేర్చాలి. ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రావడంలో రెండో కారణం ఏంటంటే, నా కోసం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఊర్లు వెళ్ళాను కదా. ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ స్కూల్ పాల్వాయి హై స్కూల్, పాల్వాయి హై స్కూల్కి వచ్చాను నేను. పాల్వాయి హై స్కూల్కి 4 బాయ్స్ వచ్చారు నా దగ్గరికి. 4 బాయ్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటే మా హెచ్ఎం మా స్టాఫ్ అంతా చూసి, నిన్న మాకు అక్కడ ఒక మీటింగ్ జరిగింది. కొత్తగా వచ్చిన టీచర్స్కి, పాతగా అంటే మాకు పాతగా వెళ్ళిపోయిన వాళ్ళకి ఫేర్వెల్. అది దానిలో వాళ్ళు మెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని ఈ 4 ఏమని మెచ్చుకుంటున్నారంటే మీకు తెలియదు ఏమని మెచ్చుకుంటారు. వాళ్ళు చేతులు కట్టుకుని ఎప్సినో మేడంతో మాట్లాడుతున్నారా అని వాళ్ళకి చెప్తున్నారు. చేతులు కట్టుకుని అంటే చేతులు కట్టుకోవడం ఇప్పటి పిల్లల్లో లేదు, ఉండబోదు కూడా అనిపించింది. మూడోది ఎందుకు వచ్చానంటే ఇక్కడికి, మీరు చాలా వ్యయం ప్రయాసం 2 పెట్టారు. చాలా ఖర్చు పెట్టుకున్నారు, చాలా ప్రయాసపడ్డారు. యూ పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఇది చిన్న కృషి కాదయ్యా, చాలా కష్టపడ్డారు మీరు. అమ్మాయిలు రావటం అంటే రియల్లీ గ్రేట్. ఐ నో విమెన్ సిచ్యుయేషన్, అమ్మాయిల పరిస్థితి నాకు బాగా తెలుసు. సో మీరు ఇంత కష్ట పరిస్థితుల్లో ప్రయాసాలు మా కోసం మీరు ఖర్చు పెట్టారు. నాట్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ మేము వాళ్ళకి టీచర్స్ అయిపోయాం అంతే. ఇట్స్ అవర్ డ్యూటీ, వీఆర్ పేయింగ్ బై ద గవర్నమెంట్. మాకు పని ఇస్తుంది కాబట్టి చేస్తాము అన్న ఉద్దేశంతో అసలు రావాల్సిన అవసరం లేదు. కానీ సంథింగ్ గ్రాడ్యుడ్ మీ నిజంగా నన్ను ఏమి తీసుకొచ్చిందంటే, వీళ్ళు ఎంత కష్టపడి ఇంత ప్రేమించి తీసుకొచ్చారు. దెర్ ఈస్ ఆప్యాయత బిహైండ్ దిస్. దీని వెనక మీ ఆప్యాయత, మీ మంచితనం, మీ ప్రేమ నన్ను ఇక్కడికి నడిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. నిజంగా చాలా ఇలాంటి లవ్ అండ్ అఫెక్షన్ ఇప్పుడు స్టూడెంట్స్లో లేదు బాబులు, అమ్మాయిలు. అందుకే మీ పిల్లల్ని మీకున్న ఆప్యాయతతో పెంచండి. కాదు, మై చిల్డ్రన్ మస్ట్ బి డిఫరెంట్. అందరిలాగా ఉండకూడదు. వాడికి స్కూల్ ఫీడింగ్ ఇవ్వాల్సిందే, వాడికి స్కూల్ ఫీడింగ్. నానా మంచిగా విశ్వాసం టీచర్స్ని మీరు నేర్పుతానే ఉండాలి. బీయింగ్ మదర్స్, ఫాదర్స్ కన్నా మదర్స్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్. మీ పిల్లలు పెంచడంలో మీకు బాధ్యత ఉంటుంది కదా. రెస్పెక్ట్ ఇవ్వడం, ఎవ్రీథింగ్ మీరు నేర్పుతా వాళ్ళని. ఇంకోసారి నాకు నెగిటివ్ ఆన్సర్ చెప్పకూడదు అన్నమాట. ఓకే, చాలా సార్లు కూడా అన్నారు కదా, మీ హృదయాలు మేము ఉన్నాం కాబట్టి మీరు ఇంత కష్టపడి మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను మా కలీగ్స్ గురించి చెప్పాలనుకున్నా. తర్వాత కాలేజ్ నల్గొండలో నేను డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పడింది అనమాట. ఇంగ్లీష్ అయితేనే చెప్తాను, నేను ఇంకా సోషల్ ఏం చెప్పాలనుకుంటా. గవర్నమెంట్ అయ్యేది బేసిక్ ఇంగ్లీష్ పోస్ట్. ఇంకా అప్పుడు నేను జేఎల్ కాక నాకు ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు. జేఎల్ పోస్ట్కి అంత స్ట్రిక్ట్ కూడా కాలేజ్. అప్పుడు నాకు సరైన ప్రిపరేషన్ లేక జేఎల్కి వెళ్ళలేకపోయాను. ఇది వితౌట్ ప్రిపరేషన్ ఐ వాచ్. నాకు ప్రిపరేషన్ అవసరం లేకుండా అయిపోయింది, ఎందుకంటే సబ్జెక్ట్ ఈస్ ఓకే.
ఐఎమ్ అక్వైంటెడ్ విత్ దట్. అది నాకు బాగా సైకాలజీ చేసేసి నాన్ లోకల్లో ఈ పోస్ట్ కొట్టుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడికి రాగానే సార్ ఉన్నారు. అప్పుడు నాకు పాప చిన్నదన్నమాట, 2 months బేబీ. అప్పుడే ఉద్యోగం రావడం, అప్పుడే పుట్టడం, అప్పుడే కలగలి బ్రిడ్జ్ బ్రేక్ అవ్వడం. సో ఐ గోట్ ఆపరేట్ చెప్పుండేదాన్ని మీకు, ఎందుకంటే నాకు లెక్చర్షిప్ అలవాటు కాబట్టి. ఆ తర్వాత ఇంకా నాకు ఇప్పుడు కంప్లీట్ ఆ పిల్లలైపోయింది. నేను కూడా అంత మంచిగా దేవుడు నాకు అలాంటి ట్రైనింగ్ ఇచ్చాడు టీచర్గా. తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను ఐ బికేమ్ ఏ టీచర్ టు టీచర్స్. తెలంగాణలో ఉన్న వాళ్ళకి టీచ్ చేయాలి ఇంగ్లీష్. ఎందుకు తెలంగాణ అంటారంటే నేను ఆంధ్రాలో చదివాను కాబట్టి, ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను PCMA. అక్కడి నుంచి నేను తిప్పర్తి ఆల్ ద 8 years నేను వాళ్ళకి టీచర్గా ఉండి చెప్పాను అనమాట. RP అంటారు కదా, రిసోర్స్ పర్సన్. సో అట్లాగా అందరు వాళ్ళు అయిపోతే వాళ్ళు ఎంతోమంది టీచర్స్ స్టూడెంట్స్ చెప్తారు కాబట్టి బాగా బెనిఫిట్ అవుతారనే ఉద్దేశంతో నేను అది పక్కా చేసేదాన్ని. ఓపిక తెచ్చుకొని 1 o'clock వరకు కూడా ప్రిపేర్ అయిన టీచర్స్ బాగా చెప్పాలి. ఎమినెంట్ టీచర్గా నేనుండి వాళ్ళు ఎమినెంట్ టీచర్స్గా చేయాలని అలా వెళ్ళాను ఇక్కడ నుంచి. సో ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై ప్రొఫెషన్. సరే మరి నాకు మన ప్లేట్ మీరు చూసారు ఎప్పుడైనా తిన్నాక చాలా క్లీన్గా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేశాను. సార్ నుండి చాలా డిసిప్లిన్ నేర్చుకున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామకృష్ణ సార్, థ్యాంక్ యూ సార్ రెడ్డి సార్. అశోక్ సార్ వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా నాకు ఏం గుర్తు వస్తూ ఉంటుందంటే, బెండకాయలో పులుసు వేసుకుంటాం కదా, దొండకాయలో కూడా పులుసు వేసుకొని తీసుకొచ్చేవాళ్ళు, సొరకాయలో పులుసు వేసుకొని తీసుకొచ్చేవాళ్ళు. ఆల్ కర్రీస్ పులుసు పులుసు అంటే హీస్ వెరీ హెల్త్ కాన్షియస్. నన్ను అక్క అనకపోయేవాళ్ళే కానీ నేను మాత్రం వాళ్ళని తమ్ముళ్ళు అని నా హృదయంలో అనుకునేదాన్ని. సో అలా నేను చాలా మంచిగా అలాంగ్ విత్ పద్మ మేడం, అది కూడా నాకు చాలా చిన్నది కాబట్టి అలా మేము మూవ్ అవుతూ ఉండేవాళ్ళం. ఆ రియల్లీ మీరేమంటున్నా పర్వాలేదు, క్షమించండి అయితే అన్నాడు కదా. సలహా చెప్పి ముగించాలనుకుంటాను. ఎందుకంటే నేను బైబిల్లో ఉన్న సత్యాలను విశ్వసిస్తాను కాబట్టి ఒక మంచి మాట ఉంది, జస్ట్ ఆ మాట విని నేను ముగిస్తున్నాను. కోరదగినవి అంటే అవి సంపాదించుకోండి అని ఉంది. సో ఓన్లీ మంచి పేరు. నిజంగా నాకు ఒక్కొక్క అమ్మాయి చెప్తా ఉంటే మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు మీ లైఫ్లో అన్నది నాకు అర్థమైంది. కానీ ఎవరైనా మేమైనా కూడా ఇప్పుడు అందరూ స్ట్రగుల్ అయ్యి వచ్చినోడు మీ స్టేటస్కి, మీరు కూడా అందరూ ఎన్నో రకరకాల స్ట్రగుల్స్లో ఇప్పుడు ఈ స్థితిలో నిలబడ్డారు. కానీ మీరు మంచి పేరు తెచ్చుకున్నారు, అదే నాకు సంతోషం. మంచి పేరుతో మీ భర్తలతో మీరు ఉంటున్నారు, మీ భార్యలతో మీరు ఉంటున్నారు, పెళ్లి గారు ఉంటున్నారు. మంచి పేరు సంపాదించుకోవాలి. దిస్ లైఫ్ థ్యాంక్ యూ వరింద, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. ఒకటే ప్రజా అంటే మధ్యలో సందు కొత్తగా ఉండాలి. రామ్ సార్ మాకు కూడా మళ్ళీ ఇంకొక ఒకటే ఇల్లు దాటితే ఇల్లు అలా అనేసి మేము వెళ్ళాము. సార్ ఫంక్షనాలు నిర్వహించాడు. అదేవిధంగా అప్పుడప్పుడు 2017 వరకు పక్కనే ఉండేవాళ్ళం. అది ఏంటంటూ వాళ్ళ బ్రదర్స్తో మేము డిగ్రీ ఎన్నికలు ఉన్నప్పుడు అప్పటికే పరిచయం. తర్వాత ఇక్కడికి వచ్చాను అనుకోకుండా మళ్ళీ ఒకటే స్కూల్లో వచ్చాను. కాబట్టి నల్గొండలో ఇప్పటికీ ఏ ఫంక్షన్ అయినా ఏదైనా మేము ఇద్దరం ఏ విషయాలైనా చర్చించుకొని కలిసిమెలిసి తిరుగుతాం, కలిసిమెలిసి ఉంటాం. దాదాపు బ్రదర్స్ అలాగే అందించాలి వెళ్ళిపోయింది. తర్వాత ఆ రోజు డిప్యూటీ గారు కూడా వచ్చారు, అమలాకర్ గారు వచ్చారు, పెద్ద బ్రదర్. ఎందుకంటే ఈ నుంచి 2009 సార్ కొప్పోలకి వెళ్ళాడు, నేను దోరిపల్లి వెళ్ళాను, నేను అక్కడే పనిచేసినాను. గుడిపల్లిలో ఇంతకుముందు మరి ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది కాలేజీ నాకు నేను చెప్పాను మనది ఇంకా బామవతి, నేను ఇంటి పేరు తెలుసు. అదే వ్యవసాయం చేస్తున్నా అని నన్ను ఎప్పుడు కూడా చిన్న బాబు. ఎందుకంటే వ్యవసాయం లేకపోతే వ్యవసాయం నా సంబంధం లేదు. దానికి కావాల్సింది ఏంటంటే పంట పండించాలి. ఇందులో వ్యవసాయదారులు చాలా మంది ఉన్నారు.
అంటే కేవలం వృత్తి దాని గురించి చెప్పి కూడా మీరు చిన్న చూపుతుంది అది మనం చేసే పనిని చిత్తశుద్ధితో చేయాలి. విద్యార్థుల సమయాన్ని అంటే పిల్లలలో రిప్రజెంట్ చేసిన కాబట్టి 5 సార్లు 6 సార్లు అడిగిన పని. అందులో ఒక అబ్బాయి దుకాణంలో గుమాస్తా చేస్తున్నాడు. అంటే చెప్పడానికి కొంచెం అట్లా వాళ్ళు ఏ పని చేసినా పర్వాలేదు, తప్పేది మనం చేతని ఏ పనితో పని చేస్తాం అంతే. ముఖ్యంగా ఇంకోటి ప్రవీణ్ ఏం చెప్పారంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈ 5 సంవత్సరాల తర్వాత నా ఆరోగ్యం సాధిస్తే మేము అందరూ వస్తాం. అయితే ఏంటంటే అప్పటికి మీరేం చేయాలంటే అందరూ మాట్లాడాలని చెప్తాను. నాకు భయం చూసాం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పుట్టామని మనకు మాట ఇచ్చిన సమయంలో మనం ఎప్పుడు కూడా నాకు మాట్లాడాలి ప్రయత్నం ఎవరు మీరు మామూలుగా ఫోన్లో మాట్లాడుతున్నారా ఇదే మాట్లాడుతున్నారు అదే అనుకోవాలి అంటే. కానీ ఎవరు కూడా నేను మాట్లాడాలి ఏం మాట్లాడినా కానీ మిమ్మల్ని ఎవరైనా అంటారా? దగ్గర ఉంటుంది కదా, మాకు గురప్పుడు దగ్గర ఉంది కదా. అది సారు నా అంటే దీంట్లో చూసి సార్ ప్లాట్ఫామ్ ఉండదు సార్ సంగతి సార్ నాకు ఇది చెప్పలేదు సార్ అని సార్ ముందుగా నాకు తెలుసుకున్నాను. ఆ విషయం అంటే కొన్ని విషయాలు పెట్టిందంటే చాలా సహకరించారు. నేను కూడా ఇద్దరు పుస్తకం సహకరించుకునేది. కూడా మనకు ఒక ఓపెన్ స్కూల్ ఉండే ఓపెన్ స్కూల్ ఇద్దరు కలిసి నిర్వహించారు. తర్వాత సత్యరెడ్డి సార్ అందరేమో కానీ నేను విషయం చెప్తున్నాను చెప్పారు. టైం పంచాయతీ అని మన ఇంటి సార్ చెప్పారు. సార్ నుంచి బిల్ అయింది అంటే క్లాస్ ఉండదు. మళ్ళా వెళ్ళగొట్టిందంటే ఇక్కడ క్లాస్ వచ్చి నిలబడి నాకు అలవాటు ఏంటంటే చెప్పదలుచుకుంటలేదో బెల్ అయినా ఏం కానీ అనుకోవాలి పెట్టుకెళ్ళాలి అన్నారు. కానీ సార్ మాత్రం ఏం లేదు, ఎవరు చూసినా చూడకుండా రాయాల్సిందే. అయితే దాంట్లో మాత్రం నేను చాలా సోమని అంటే ఇది రాయలేదు వాస్తవం. ఒకసారి గొప్పలో ధర్నా అయింది. నేను బ్రహ్ముడు కాబట్టి నేను వచ్చేసాను. సార్ ఎవరు రాదు, ఆటో వచ్చింది అంటే ఏదో జరిగింది మనసులో ఉంటుంది. బయటలే పాపం అంటే బాధపడ్డాను. జంటగా ఉండదు. ఇప్పుడు కోటక్ మహీంద్ర బహుశా ఒడిశాలో చేస్తున్నట్టు జాబ్. అంటే అతనికి సరే మీరు పుట్టాలి ఏంటంటే పిల్లలు భవిష్యత్తు ఖరాబ్ చేయాలి చేసేద్దాం పైకి అంతే. అయితే దాంట్లో భాగంగా మన సంసారం బాపం బాగా తెలిసింది. తర్వాత మళ్ళీ మా బావకి కొలిగాను వెలకొలిగా. ఇప్పుడు కూడా హెడ్ మాస్టర్గా తను చదువుకున్నటువంటి పాఠశాలలో పనిచేయడం తనకు అదృష్టం ఎవరికి వీళ్ళని మాకు అదృష్టం కావాలి. దగ్గరలో ఉన్నాం కానీ మీరు చదువుకున్న స్కూల్లో పంపించుకోవడం కోసం కాదు కావాల్సింది ఏదైనా మొత్తానికి మాత్రం మసాలాకు నిండే కోడి కూర పసందైన కూర ఇంటిలోని అందరి మనసు వంటగదికి లాగే కూర. ఇంటిలోని అందరి మనసు వంటగదికి లాగే కూర. వంటలోని ఘుమఘుమలన్నీ వీధి నిండా నింపే కూర. వంటలోని ఘుమఘుమలన్నీ వీధి నిండా నింపే కూర. భలే మంచి కూర పసందైన కూర. చూడగానే నోరుస్తూ వేడి వేడిగా ఉండే కూర. ఇప్పుడు నోరుతుంది అసలు కూర చూడటం అంటే నాకు అర్థం కాదు. ముద్దను కూరిన కూర, లవంగాలు దాల్చిన చెక్క, గుండ కొట్టి కలిపిన కూర. కూర గసగసాల పేస్టులు చేర్చి ఘాటు ఘాటుగా వండిన కూర. భలే మంచి కూర పసందైన కూర. మసాలాతో ఉండే కూడి కూర. పసంద
8, 9 బ్యాచ్ జరుపుతున్నటువంటి కార్యక్రమ మమ్మలను ఆహ్వానితులుగా ఈ పాఠశాలను ప్రస్తుత హెడ్ మాస్టర్ మిత్రులు సముద్రపు శ్రీనివాసులు గారి వారికి మరియు నాతోటి ఆనాటి కాలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందము, నా ముందర ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, గతంలో ఆనాడు ఇప్పుడు తలుచుకుంటే మీకు ఏదో పోగొట్టుకున్నాము, ఏదో సాధించాము అనే ఒక మనసులో ఒకటి కలుగుతూ ఉంది. సాధించినటువంటి విద్యార్థులకు అంటే సాధించినటువంటి యువకులకు విలువలు కలిగి ఉన్నారని భావిస్తుంటారు. లేనటువంటి వాళ్ళు కొంచెం అలా జరగకుండా మనం ఏం చేయాలి, వాళ్ళ పోటీ పడే తత్వాన్ని అలవర్చుకోవాలి. గతంలో పోగొట్టుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెమరు వేసుకుంటూ దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు చదువు, నేను చదవలేకపోయానని ఒకరిద్దరు అమ్మాయిలు చెప్పడం జరిగింది. మరి ఆ చదువుకోవడం కానీ, ఇంట్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేషన్స్ పిల్లలకు నేర్పడం కానీ, మంచి టెక్నికల్గా నేర్చుకునేటువంటి అవకాశం మీకు చాలా చక్కగా ఉన్నటువంటి సంఘటనలు ఈనాడు మనందరి ముందర ఉన్నాయి. మరి వాటిని ఈజీగా మనం తరువాడు బాగా చదువులో ఉన్నటువంటి వాళ్ళు వెనక కూర్చున్నోడు నిద్రపోతున్నోడు ఎవరైతే ఉండో వాడిని గుర్తుపట్టడం కష్టమే. వాడిని ఎప్పుడూ ఒకసారి పరీక్షలప్పుడు ఆ ఎగ్జామ్స్ అప్పుడు రాసినప్పుడు మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఆ నోట్స్ రాయలేనప్పుడు అప్పుడే మాత్రం మందలిస్తాం. మిగతా విషయాలలో అప్పుడు వాడిని మందలియడం కొంచెం కష్టం అనిపిస్తారు. వాడు రాయలేమని కొని ఎందుకు అంతటి అనేది అనిపిస్తుంది. మిగతా వాళ్ళని చూసి చదివేటువంటి విద్యార్థులు తెలుసుకోవాలని మనము చేస్తూ ఉంటాం. నాకు మరి మధ్యాహ్నం కొంతమంది కలిసినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ సుమా కానీ ఇంకా కొంతమంది జైపాల్ కొంతమంది కలిసిరు. వాస్తవాన్ని నల్గొండలో జనరల్గా మామూలుగా కలిసినప్పుడు అనేది ఉన్నది అని నేను పెట్టాను. అంటే కొంతమందిలో, అందరిలో కాదు, కొంత అని మరి ఆనాడు చదువుకోక ఇబ్బంది అయింది అనేది అనిపించుకున్నాం. అది మీలో మీరు పోగొట్టుకున్నది మీ పిల్లలలో చూడాలి. మీ అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ అది వాళ్ళల్లో బయటికి తీయడానికి మీరు ఎంత కష్టమైనా కానీ మీరు వాటిని కష్టపడి వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఆ విధంగా చేయాలి. ఒకవేళ అమ్మాయిలు అంటే వీళ్ళు అయితే భర్తలైనా కానీ వాళ్ళని మాట్లాడుకొని కన్విన్స్కొని చదువుకోవచ్చు. మీరైనా కానీ ముందుండి ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఏది ఉన్నా కానీ వీళ్ళని కన్విన్స్ చేసి సరే ఏదైనా కానీ పాఠశాల పెద్ద విషయాలు ఏం కాదు, అవి మామూలుగా కన్విన్స్ చేసి గడిచినటువంటి సంఘటన అలా జరిగిపోయినటువంటి తరుణం ఆ విధంగా ఉండేటువంటి. ముఖ్యంగా మరి నేను చెప్పుకో ఈ మధ్య వచ్చారు సెలవు వాళ్ళకు జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు సంబంధం చేశారు. మన దగ్గర ఏప్రిల్ ఉన్నాయి. సరే ఇది వ్యక్తిగతంగా నేను చాలా వ్యవసాయంగా చాలా కష్టపడని చెప్పాలి. మాది 60 ఎకరాలు 6 ఎకరాలు 5 ఎకరాలు ఎవరైనా వాడు గుట్లు ఆంధ్రేమో మా గొర్రె కూడా పెట్టాను. ఒకసారి మర్డర్ కేసు అయింది మాకు పేపర్ ఆంధ్రపోతే బట్టి అనిపిస్తుంది. అంటే ఆ రకంగా వ్యవసాయం మేము మా పరిస్థితి ఇప్పుడు చదువుకున్నటువంటి పరిస్థితులు కాదు. గంట కొడుతుంటే బుడ్డ పొలంలో ఏంది పిల్లలవి గంట కొడుతుంటే స్నానం చేసి బట్టి వచ్చేది బట్టి ఇక్కడ మా దగ్గర మా ఊళ్ళో అటువంటి పరిస్థితి చాలా కష్టం. అయితే మరి ఆ రకంగా ఈ ప్రొఫెషన్ వచ్చిన తర్వాత మరి ఇక శ్రమ భయపడదు. దానివల్లే మనిషి యొక్క ఇమ్యూనిటీ అది ఆ రకంగా మనము ఈ స్కూల్కి వచ్చిన తర్వాత కూడా మేము 6,700 ఇక్కడ 4 సబ్జెక్టులో పెట్టడం కాబట్టి ఫస్ట్ ప్రైజ్ నేను తీసుకున్నాను ఎగ్జామ్. తర్వాత రామకృష్ణ సార్ హెడ్ మాస్టర్కి వచ్చే మూమెంట్లో కూడా నల్గొండ జిల్లా టీచర్స్కి గేమ్స్ పెట్టారు. నేను టీఏ పిలిచి నరసింహ సార్ నేను అయితే ఇక్కడ 3rd ప్లేస్ మాకు. ఆ రకంగా మా గేమ్స్లో చాలా ఇంట్రెస్ట్. అయితే ఇక్కడ స్టాఫ్ 8 సంవత్సరాల 7 నెలల 17 రోజులు ఇక్కడ 4 క్లాసులు వెళ్ళిపోయినాయి. కానీ అంతకుముందు చాలామంది వాళ్ళు ఇక్కడ పంద్రాస్కి 4 హై స్కూల్స్ చదువుకోకూడదు. డిఏపిల్లి తర్వాత పార్వాయి ఇక్కడ ఊపెల్లి పంద్రాస్కి ఆటలు 20 జనవరికి ఓపెన్ ఆ ఆటలు ఏది మొత్తం పక్కన ఉన్న గూడాలు ఉంటే వాళ్ళు ఆడిస్తారు. ఆ రకంగా గేమ్స్ ఇక్కడ చాలా ఇంట్రెస్ట్. అది నాకు మెయిన్గా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం కాన్సెప్ట్ అటుపక్క కాన్సెప్ట్ లేదు. అంటే ఏంటి స్కూల్ ఇలా ఉంది అని మేము వచ్చిన తర్వాత
లక్ష్మీ సార్ ఉన్నప్పుడు హెడ్ మాస్టర్ రూమ్లో కూర్చుంటే క్లాస్లో స్పీకర్ మాట్లాడితే అన్ని క్లాస్ వినిపించేది. అవన్నీ ఏం లేవు. నేను వచ్చిన తర్వాత ఇది ఎలా ఉంది అని చెప్పి అప్పుడు రజాలు అట్లా ఉంటే ఏమమ్మా ఇక్కడ ఏం తీసుకు బైక్ సెట్ ఇది ఏమిందని చెప్పి ఆ బీలు డెస్కులు చాలా ఉన్నాయి. ఈ తాచేది ఎక్కడ తాచేది లేదంటే నేను ఎరగొద్దని చెప్పాను. ఏం చేశానంటే ఒకటి తీసిన తర్వాత అలా డ్రమ్స్ మైక్ సెట్ కూర్చుంటారు వెళ్ళిన తర్వాత ఇవి ఖరాబ్ ఉన్నాయి. ఇక అప్పుడు తర్వాత లక్ష్మారెడ్డి విజయగౌడ్ చైర్మన్ వచ్చిన తర్వాత మరి ఎట్లా వీటిని డెవలప్ చేయాలని చెప్పి ప్రతి టీసీ కట్టి ₹75 కమిటీ పరిశీలించి ఆ బాక్స్ సౌండ్ బాక్స్ మైక్ సెట్ తర్వాత ఈ డ్రమ్స్ కల్చర్లు ఇవన్నీ మొత్తం ముందుకొచ్చిన తర్వాత ఆ బ్యాచ్లో దేవదారం అయితే ఇక్కడ నేను వచ్చిన తర్వాత లాంగ్ జంప్ ట్రాక్ లేదు. నాకు చాలా ఇష్టం. అంటే బాబు ఇక్కడ ఏది రాగానే నేను పిల్లలతో తోపించిన సర్పంచ్ ట్రాక్ ఇస్తే ఆ పిల్లలు పోయి ఒక ట్రాక్ తీసుకొచ్చిన తర్వాత ప్రతి భద్రాష్ట్రం నుంచి ఎవరికి లాంగ్ చాలా పిల్లలు మంచి కోఆపరేషన్. ఎందుకంటే ఇప్పుడు వేరే నేను స్కూల్ చూస్తున్నారు ఎక్కడ కూడా పీల్ చూస్తున్నా కూడా ఈ యాక్టివిటీస్ చెప్పట్లేదు. ఇప్పుడు మా దగ్గర పెద్ద హై స్కూల్ కానీ పోలేదు. పోకున్నాక వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అటెండ్ హెడ్ మాస్టర్ మొత్తం వెళ్ళిపోయారు. తర్వాత ఈ స్టాఫ్ వచ్చిన తర్వాత మంచి కోఆపరేషన్ ఫంక్షన్ స్కూల్ బాగా నడిపించి అశోక్ సార్ మాకు బస్సులో కలిసేది. వచ్చిన తర్వాత నేను వచ్చిన సార్ రండి కంగ్రాచులేషన్ చెప్పి అతను సబ్జెక్టులలో నేను అప్పుడు ఎగ్జామినేషన్ ఇన్ఛార్జి గేమ్స్ ఇవన్నీ ఉండేది. అయితే అశోక్ సార్ నాకు కొంచెం హెల్పింగ్ అంతా బస్సులో వచ్చేది. అయితే కాకపోతే 1-2 సార్లు అతను ఏంటంటే పాపం హ్యాండిక్రాఫ్ట్లో నడవలేని పరిస్థితిలో కొంచెం ఒకటిసారి వస్తే నేను 2 బార్ రిటర్న్ ఇస్తాను. ఒకసారి 2సారి ఛాన్స్ లేదు కదా అని చెప్పని కనుకుంటాను సార్ అంటే అయితే నువ్వే ఇన్ఛార్జానికి సార్ నేను వస్తాను మీతో పాటు అని చెప్పి అతను. అలాగే ఇక రామ్ సారు ఇప్పుడు రాజు పోయిన తర్వాత తిరుపతిలో కూడా కౌన్సిలింగ్లో తెలియకపోతే ఈ విలేజ్ ఎక్కడ దగ్గర నేను చూపించాను. ఆ తర్వాత ఆమె మా ఊరికే వచ్చింది. అయితే నేను అన్ఎక్స్పెక్టెడ్గా మా ఊళ్ళో 10th క్లాస్ పిల్లలకి 20 పదాలు అప్పుడప్పుడు సాంగ్స్ కాంపిటీషన్ పెడతాను సాయంత్రం ఇస్తాను. అయితే అటెండర్ ఎవరు ఇంగ్లీష్ అంటే హెచ్చుకున్నారు. హెచ్చు తిరుపతిలో ఇక్కడికి వచ్చింది అని నేను స్కూల్కి పోయి వచ్చే వరకు సర్ప్రైజ్. అది ఆ రకంగా మేడం గారు లాస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ కూడా పనిచేశారు. మరి చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వరం అనుకోవాలి. ఏ స్కూల్లో ఉంటే ఆ స్కూల్ ఇంగ్లీష్ వరం అనుకోవాల్సిందే. అమ్మ ఒడిలో పెరిగిన అల్లారు పాపలకు అనురాగం చోకును ఈ బడిలో గురుగురు గుడిలోనే కాదయా దేవుడు ఈ బడిలోనే కలడు గురుదేవుడు శిలలాంటి శరీరాన్ని శిల్పముగా మరచినాడు దివ్య జ్ఞానముతోటి విద్యను బోధించినాడు బడిలోన వెలసినాడురా ఈ బ్రతుకుని మార్చినాడురా గుడిలోనే కాదయా దేవుడు ఈ బడిలోనే కలడు దేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్న గురువు నిన్నరా వారిని చేరే దాని గురుదేవుడు చూపురా కను కలుగుచు వెలుగునిచ్చు ఒక చిన్న దీపము ఆ దీపము కోరిన వారే మా బడిలో గురువులు గుడిలోనే కాదయా దేవుడు ఈ బడిలోనే కలడు దేవుడు దేశాన్ని పాలించే రాజైనా మంత్రైనా దేశాన్ని కాపాడే వీరాజవారుడైన గురుదేవుల బోధనేగా ఆచార్యుల స్వప్నమేగా గుడిలోనే కాదయా దేవుడు ఈ బడిలోనే కలడు గురుదేవుడు ఈ బడిలోనే కలడు గురుదేవుడు. విద్యార్థులకి మరి మమ్మల్ని గుర్తుంచుకొని ఒక 15 సంవత్సరాల తర్వాత మాకు బోధించినటువంటి టీచర్లని కలవాలి, వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకోవాలి, మా యొక్క విషయాలు చెప్పాలనేది
తీసుకుని అని నాకు గుర్తున్నది అంతే. మరి ఎక్కువ తీసుకున్నానా అంటే శ్రీనివాసరావు క్లాసుకి రావడానికి నేను వచ్చేవాడు. ఆ క్లాసుని చాలా వరకు ఫీడ్ చేసి అంటే సబ్జెక్ట్ ఎట్లా మనం మ్యాథమెటిక్స్ ఇబ్బంది లేకుండా మ్యాథమెటిక్స్ విషయంలో ఎటువంటి బాగా ఇబ్బంది ఉండకూడదు, మ్యాథమెటిక్స్ అంటే భయం ఉండకూడదు అనేది ఉద్దేశంతో నేను ఫీడింగ్ చేసేది. అంటే బేస్ నాలెడ్జ్ని మనం ఎక్కువగా ఇచ్చేటందుకు ప్రతి ఏ క్లాస్ పైన నేను సబ్జెక్టులో బేస్ నాలెడ్జ్ కోసం ప్రయత్నం చేసేది. అయితే నేను ముందు మీకు అందరికీ చెప్పాను కాబట్టి మా వాళ్ళంతా విషయాలన్నీ చెప్పారు. నేను కూడా చెప్పేటందుకు ఒక 5 నిమిషాలు టైం ఉంది. ఏంటంటే ఇక్కడ నేను 1982లో సంవత్సరాలు పనిచేశాను. అంటే గవర్నమెంట్ టీచర్గా అపాయింట్ అయినాను కాబట్టి జిల్లా పరిషత్ టీచర్గా వచ్చినటువంటిది నేను గుడిపల్లికి. వాస్తవంగా అంతకుముందు మేము ఈ గుడిపల్లికి రావడానికి ముందు మేము కోర్టులో దావా కూడా వేసాం. మాకు గవర్నమెంట్లో ఇవ్వాలి జిల్లా పరిషత్ మేము అంటే గవర్నమెంట్ స్కూల్స్ జిల్లా పరిషత్ స్కూల్స్ అనేది మీకు కొంచెం తెలియకపోవచ్చు, కొంచెం ఒక 2 మాటల్లో చెప్పేస్తాను. గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడంటే నాగార్జున సాగర్, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి మాత్రమే ఉంటాయి. దేవరకొండ 1-2 అక్కడ జూనియర్ కాలేజ్ ఎక్కువ మంది అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యడానికి వీలవుతుంది. అయితే ఆ విధంగా నేను గవర్నమెంట్లో జాయిన్ అయినాను కాబట్టి జిల్లా పరిషత్ ఫోన్ అనేది ఉద్దేశంతో అప్పుడు ఉండేటువంటి డిఓ గారి పేరు జ్ఞాపకం ఉంటుంది, సార్కి చాలా జ్ఞాపకం ఉంటుంది. అది నేను ఇంటి పేరుతో సహా చెప్పాను, నేను మర్చిపోయాను. ఆ డిఓ గారి మీద కేసు వేసాను. కేసు వేసిన తర్వాత ఏమైందంటే ఆ కేసుని విత్డ్రా చేసుకుంటే నీకు కౌన్సిలింగ్ పంపిస్తాను, లేకుంటే పంపించాను. విత్డ్రా చేసుకుంటే కౌన్సిలింగ్ పంపిస్తారు, లేకుంటే పంపించారు అనేసరికి మేము మాకు వచ్చేటువంటి ప్రమోషన్ ఆగిపోతుంది కదా అని మేము కొంచెం ఇబ్బంది పడ్డాము. అయినా మేము క్యాన్సిల్ చేసుకోలేదు. కోర్టులో వేసేస్తే వేసినా కూడా విత్డ్రా చేసుకుంటేనే మేము కౌన్సిలింగ్ పంపిస్తాం, లేకుంటే పంపేయము. దానికి మేము ఎవరో ఒక 4 యాదగిరి నాకు బ్యాచ్మెంటే కేతి యాదగిరి, రవీంద్ర, లక్ష్మీనారాయణ, నేను 4-5 కోర్టుకు వెళ్ళాను. హైదరాబాద్లో మన ట్రిబ్యునల్ వేసాం. వేస్తే వాళ్ళు వీళ్ళకు గవర్నమెంట్లో వేయాలని లెటర్ ఇచ్చారు. మేము గవర్నమెంట్ వేయం, మాకు జీవో వస్తేనే ఇస్తామని అప్పుడు మాకు చేసి తర్వాత మమ్మల్ని కౌన్సిలింగ్ ఇచ్చాము. పిలిస్తే అప్పుడు ఇక తప్పలేదు, మా గవర్నమెంట్ దొరకలేదు. అయితే జిల్లా పరిషత్ స్కూల్ గుడిపల్లి ఉన్నది. అంతకుముందు లక్ష్మయ్య సార్ గారు మా చిన్నాయన గారు అయితే హెడ్ మాస్టర్గా పనిచేసిన లక్ష్మయ్య గారు మా చిన్నాయన అయితే కాబట్టి సరే ఇక దగ్గర పట్ల ఉన్నదని పోయి రావచ్చు గుడిపల్లి తీసుకున్నాం. గుడిపల్లి తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న అంత కోఆపరేషన్ తోటి మీ యొక్క పాఠశాలని నడిపించడం జరిగింది. అదేవిధంగా ఇంకో తీసేసి ఒక నిమిషం అమ్మాయి సెంటర్ అనేది 2006లో 2007లో పోయినట్టుంది సెంటర్, బహుశా అంత గుర్తులేదు. సెంటర్ అనేది నాది ప్రాబ్లమే కాదు, అది మండలం అయింది. ఏది బిఏపేరి మండలం అయ్యేసరికి బిఏపీ అది ఎక్కడ మొత్తం స్టేట్ లెవెల్లో మన గుడిపల్లి సంగతి కాదు. చాలా బహుశా మీరు అనుకుంటాను ఆ సంవత్సరం గుర్తులేదు నాకు. ఆ విద్యార్థులు ఈరోజు చాలా మంచి స్టేట్లో భవిష్యత్తులో తీసుకుపోవాలనే ఆలోచనతో కూడా స్ట్రిక్ట్గా చేశాము. ఒక సంవత్సరం ఎవరిని కూడా లోపలికి పాస్ అయిన వాళ్ళంతా చక్కగా ఇప్పుడు మంచి ఉద్యోగాలు కూడా ఉన్నారు. ఇది జరిగినటువంటి విషయంలో. తర్వాత నా విషయానికి వచ్చినట్లయితే నా చెప్పిన తర్వాత మా మిత్రుల విషయం చెప్తాను. నాది స్వగ్రామము సూర్యాపేట దగ్గర టేక్మాట. 6th నుంచి వేరే ఉంది డిఫరెన్స్, హై స్కూల్, ప్రైమరీ స్కూల్. అయితే ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లో ఉన్నప్పుడు మేము అప్పుడు ప్రైమరీ స్కూల్ ఇంకా డివైడ్ కాలేదు, హై స్కూల్లో మేము ఉన్నాము. హై స్కూల్లో ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ ఇప్పటికి కూడా ఆ హెడ్ మాస్టర్ ఉన్నాడు. ఆయన పెన్షన్ 1,80,000 రూపాయలు, 95 సంవత్సరాలు. ఆయన ఉప్పు సత్తయ్య ఇప్పటికి కూడా ఉన్నాడు. నాకు చదువు చెప్పినటువంటి ఆయన 95 సంవత్సరాలు, 1వ తరగతి నుంచి 10వ తరగతిలో చెప్పారు. అది మా స్వగ్రామం. అక్కడి నుంచి ముఖ్యంగా మాకు తర్వాత నెక్స్ట్ ఇన్ఛార్జి సత్యరెడ్డి సార్ ఉండేది. నాకు కొన్ని పరీక్ష తీసుకునేది మంచిగా పాఠశాలను కూడా నడిపేందుకు సహకరించినటువంటి సత్యరెడ్డి గారికి, తర్వాత అన్ని సహకారాలు తాళంచే కూడా అక్కడ ఇచ్చిపోయేది. ఎవరికి మన అశోక్ సార్, వారికి ఎక్కువ క్లాసులు ఉన్నాయి కాబట్టి అశోక్ సార్కి ఇచ్చారు. అక్కడ నుండి పని చూసుకోవడానికి అశోక్ సార్ గీసీలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయము ఇక్కడ ఉండటం జరిగింది. ఆయన కూడా సహాయం సహకారం చేసేది, ఏదైనా పిలిచి గీసేవాళ్ళు చూసుకునేది.
ఎక్స్పైర్ చేసేది. తర్వాత ఎక్స్పైర్ ఈ ఇంకా చాలా డెవలప్ చేయాలని ఈ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఉండేటువంటి పెద్దలను కలుపుకొని వాళ్ళ యొక్క ఏమైనా అమౌంట్ ఏమన్నా సహకరిస్తే బిల్డింగ్ ఏమన్నా భూములు వేసి విద్యార్థులకు చేసి ఎక్కువ విద్యార్థులకు చేయాలనేది ఆలోచించి మేము ఇక్కడ ఉన్నప్పుడు బహుశా సందర్భంగా మీకు శుభాకాంక్షలు. అదే అదే చేస్తాడు ఫోన్ ఖచ్చితంగా చేస్తాడు. అంటే అటువంటి విద్యార్థులు తయారైనటువంటి ఏదో సహాయం చేయమని చెప్పడం జరిగింది అనేది. అంటే ఈ స్కూల్ నుంచి రెండోసారి కూడా మాకు స్టూడెంట్ అయినా జస్ట్ అంటే ట్రైనింగ్ స్టూడెంట్, నాట్ స్టూడెంట్, ట్రైనింగ్ స్టూడెంట్, ఇండిపెండెంట్ ట్రైనింగ్ స్టూడెంట్. ఈ విధంగా కార్యక్రమాన్ని మరి మంచిగా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. సంతోష్ గాని నాకు ఇక్కడ ఉన్న మిత్రులందరూ ఎమ్మటి రిప్లై ఇచ్చారు. ఖచ్చితంగా చేద్దాము అని ఖచ్చితంగా నాకు గ్యారంటీ ఇచ్చారు. దాంట్లో మేము అప్పుడు డిసైడ్ అయినాం మేడం, మనం ఇంత ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత లేదని ఒక 60-70 వేల ఖర్చు అవుతుంది, మరి ఒక్కరితో మన వల్ల కాదని చెప్పేసి మేము కొంచెం ఇబ్బందిగానే అనుకున్నాము. పర్లేదు తలైన్ వేసుకొని చేసుకుందాం అనుకొని ఒక 2 వేలు ఫిక్స్ చేసుకున్నాము. మా మిత్రులందరూ సహకరించారు మేడం. ప్రసాద్ దీనికి మేనేజ్మెంట్ తీసుకున్నాడు, కలెక్ట్ చేసుకోవడానికి రాలేకపోయారు. వాళ్ళ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉండని రాలేకపోయారు. అప్పుడు అమౌంట్ కొంచెం తక్కువ పడుతున్నది, ఇబ్బంది పడుతున్నాం. నా వంతా నేనైనంత వరకు చేసిన మేడం. ఇంకా కొంతమంది ఎక్స్ట్రా కూడా పేమెంట్ చేశారు. కానీ మన సంతోష్ రెడ్డి ఉన్నాడుగా మేడం, ఒక్కసారి నేను ఉన్నాను రా, ఏ తక్కువ పడ్డా నేను చూసుకుంటానని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్, నేను ఎప్పుడు మర్చిపోలేము. ఒక చిన్న మా సంతోష్కి చిన్న సన్మానం మేడం. ఎందుకంటే మాకు ఇంత సపోర్టింగ్గా నిలిచి 3 రోజుల ముందు గుడిపల్లికి వచ్చి నిద్ర లేకుండా డే అండ్ నైట్ వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఏదో రకంగా మీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒక తపనతో ఉన్నాము. చేసి తీరాం మేడం. దానికి ఇంత సక్సెస్ కావడానికి మాకు ముందున్నాడు మేడం. ఖచ్చితంగా కాదు, ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఇప్పటి నుంచి కలుద్దాము. ఇదే డేటు ఇదే ఫిక్స్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోష్. ఎప్పుడు మా అందరినీ ఇక్కడికి రావడానికి ఇంత మీరు మీ సహాయ సహకారాలు ఇంత పెద్దగా అందించినందుకు మీకు ఎప్పుడు
పైన అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా